రే బికారి ఆగక్కడ. నీ లెవెల్ అంటూ తెలుసుకుంటే మంచిది. నువ్వు నా హస్బెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయాడు. కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. మీరేంటి సార్ ఇలా ఉన్నారు? సార్ మిమ్మల్ని చూసి 4 ఏళ్ళు అవుతుంది సార్. సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్న తన అప్సరస లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? సాగర్ నిజంగా పేదవాడా? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? ఒక బిచ్చగాడిని ప్రాధేయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది? కోట్లు ఖర్చు పెట్టి కొన్న కారులో ఒక అడుక్కునేవాణ్ణి ఎందుకు ఎక్కించుకున్నాడు? ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాబంగా పెంచుకున్న తన అప్సరస లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికిచ్చి పెళ్లి చేశాడు? ఆ పేదవాడి వెనక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు? ఎంతనా? 20 రూపాయలండి. ఒక 3 మూరలు మల్లెపూలు కట్టండమ్మా. నువ్వు నా హస్బెండ్ కాకపోయి ఉంటే నిన్నిప్పుడే కొట్టి ఏ నదిలోనూ పడేసేదాన్ని. మా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ కోసం ఐఫోన్స్ ఇస్తారు, డైమండ్ రింగ్స్ ఇస్తారు. కానీ నువ్వు చీప్ గా 10 రూపాయలు పెట్టి పూలు తెచ్చావు. నువ్వు నా హస్బెండ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది నాకు. అఖిల తన తండ్రి మాటకు విలువిచ్చి సాగర్ని పెళ్లైతే చేసుకుంది. కానీ ఎప్పుడైతే తనకు సాగర్ ఒక బిజినెస్ మెన్ కాదు, మురికివాడిలో ఉండే ఒక పేదవాడు అని తెలిసిందో ఒక్కసారిగా తను నిర్ఘాంతపోయింది. అందుకే అఖిల ఒక కండిషన్ పెట్టింది. ఇంట్లో కాకుండా బయట ఎవ్వరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదు అని. సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయాడు. కానీ అక్కడ అతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు. ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు, ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు. అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్ కోసం ఏర్పాటు చేసిన రూమ్లో పడుకునేవాడు. ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ కూడా లేని ఈ బికారిగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశావు. ఎందుకు డాడ్? దాని బదులు నువ్వింకో ఫారెన్ బ్రీడ్ కుక్క పిల్లని గిఫ్ట్ గా ఇచ్చినా సరిపోయేది. కనీసం ఈ సొసైటీలో ఒక స్టేటస్ అయినా ఉండేది. అఖిల తనని ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని, ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకివ్వట్లేదని, తను ఏం చేసినా చేదరించుకుంటుందని, అసలు తనంటేనే అసహ్యించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు? బ్రతుకులాడి మరి అల్లుడిగా చేసుకున్న అఖిల తండ్రి సాగర్ని తన కూతురు పనివాడిలా చూస్తున్నా సైలెంట్ గా ఎందుకున్నాడు? కుక్క కన్నా హీనమైన ఈ ఇల్లరికపు అల్లుడు బ్రతుకుని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు? అఖిల తన పెళ్లి ఫారిన్లో జరిగిందని తన ఫ్రెండ్స్తో చెప్పింది. తన హస్బెండ్ లండన్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది. అఖిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది. సర్లేవే, పెళ్లికి ఎలాగో పిలవలేదు, అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చూపిస్తావా? లేకపోతే అలా హడావుడిలో అయిపోయింది యార్. తను చాలా బిజీ పర్సన్ అండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అసలు ఇండియా వచ్చి పెళ్లి చేసుకునేంత టైం కూడా లేదప్పుడు. అందుకే మా పెళ్లి లండన్ లోనే వెరీ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో అలా జరగపోయిందే. ఇంకెన్ని రోజులు దాచిపెడతావో చూద్దాం నీ హీరోని. ఇదిగోవే నా హీరో ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. ఒకసారి వ్యాలంటైన్స్ డే రాబోతుందని సాగర్ ఎంతో ప్రేమగా అఖిల కోసం రెడ్ రోజెస్ తీసుకోవాలనుకున్నాడు. అన్నా 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 ఆగండన్నా. మొన్న మల్లెపూలు తీసుకెళ్తేనే కోప్పడింది, మళ్ళీ ఈ రిస్క్ అవసరమా? అన్నా ఇదిగో అన్నా, ఈ వ్యాలంటైన్స్ డే కి ఈ రేర్ రోజ్ ఫ్లవర్స్ ని ఈ సూపర్ బ్యూటిఫుల్ ఆర్చిడ్స్ అండ్ ఈ వెరీ స్పెషల్ రెడ్ రోజెస్ బర్డ్స్ తో మిక్స్ చేసి వదినకిస్తే నీ మీద ఫుల్ ఫిదా అయిపోతుందన్నా. ఈ పూలు ప్రతిసారి దొరకవన్నా, ఇక మీ ఇష్టం అన్నా. ఆ విషయం తెలిసిన అఖిల ఎంతో కోపంతో సాగర్ మీద మండిపడింది. జస్ట్ గో అవే. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది నాకు. ఇదిగోవే నా హీరో ఫస్ట్ యానివర్సరీకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్. సాగర్
సాగర్ ఎక్కడున్నావు? ఆ, ఇందాక నువ్వే వెళ్ళిపోమన్నావు కదా అఖిల. 100 అంటాను నా మూడ్ స్వింగ్స్ బట్టి. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ లో ఎలాగో పెద్ద స్వింగ్స్ ఏం లేవు గాని నా దరిద్రానికి ఈ మూడ్ స్వింగ్స్ ఒకటొచ్చాయి. సేమ్ నీలానే, దమ్మిడి ఖర్చు లేకుండా. సరే విను, నీకు 2 days మాత్రమే టైం ఉంది. ఏదైనా సరే వ్యాలంటైన్స్ డేకి నాకొక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి. దాని కాస్ట్ మినిమం 1 lakh అయినా ఉండాలి. గిఫ్ట్ తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ ఎదురుగా వెళ్ళి చావు. కనీసం నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది. అఖిల, నేనంత డబ్బు నా కల్లో కూడా చూడలేదు. అంత కాస్ట్లీ గిఫ్ట్ నేను ఎలా తీసుకురాగలను? అది నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించుండాల్సిందే. ఒక మగాడి వయ్యుండి కనీసం తన భార్య అడిగిన గిఫ్ట్ తీసుకురాలేవా? ఛీ! అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు. అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ను ఓపెన్ చేసింది. అంతే, ఆ బాక్స్లో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి? జిమ్మీ చూ శాండిల్సా? ఇవి 10 lakhs పైనే ఉంటాయి. వీటిని నువ్వెలా తీసుకురాగలిగావు? అఖిల, ఆ ఒరిజినల్ అనుకుంటున్నావా? డూప్లికేట్ అవి అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్గా ఆ శాండిల్స్ని రూమ్లో పెట్టింది. కానీ వాటి క్వాలిటీ చూసి అఖిలకి ఎందుకో సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ శాండిల్స్ చూడటానికి అచ్చం ఒరిజినల్విగానే ఉన్నాయి. తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూంకి వెళ్ళింది. వెళ్ళగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి, మేడం, మీరు అగ్నిహోత్రి సార్కి ఫ్రెండా? మిస్టర్ అగ్నిహోత్రి? అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా. ఇప్పటి వరకు అతన్నెవరూ చూడనే లేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు. అతను ఎలా ఉంటారో కూడా తెలీదు. కానీ నువ్వెందుకలా అడిగావు? మేడం, మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్, జిమిచో శాండల్స్ వాళ్ళది. అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండల్స్. ఇలాంటి కటింగ్, డిజైన్, ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్. ఇండియాలో ఇదొక్క పీస్ మాత్రమే ఉంది. అది నిన్న మిస్టర్ అగ్నిహోత్రి సార్ కొన్నారు. అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి? లేక సాగర్ ఏమైనా ఆ శాండిల్స్ దొంగతనం చేశాడా? బికారి అయిన సాగర్కు ఎక్కడి నుండి వచ్చాయి ఆ శాండిల్స్? సాగర్ వెనక ఉన్న అసలు నిజం ఏంటి? అతను నిజంగా డబ్బున్నవాడైతే ఇలా ఎందుకు ఇల్లరికపు అల్లుడుగా ఉంటున్నాడు? ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆమెకింకా అనుమానమే. సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని. కొన్ని రోజులు అఖిల ఆ శాండిల్స్ గురించి మర్చిపోయింది. అయ్యో బాబోయ్! ఒకరోజు ఉదయం సాగర్ ఇంట్లోకి కూరగాయలు తేవడానికి బయటకు వెళ్ళాడు. అప్పుడు అఖిల హడావిడిగా రెడీ అయి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది. మమ్మీ, సాగర్ ఎక్కడా? ఈ మనిషి కరెక్ట్ గా అవసరం ఉన్నప్పుడే కనిపించడు. నేనివాళ తన్ని నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఈ మహానుభావుడేమో ఇంట్లో లేడు. అలా అఖిల సాగర్ గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్. ఇప్పుడు వీడిని ఆఫీస్కి తీసుకెళ్దాం అవసరమా? నువ్వుండు మమ్మీ. సాగర్, ఎక్కడికెళ్ళిపోయావు? నేనివాళ నీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు నాతో పాటు ఆఫీస్కొచ్చి అక్కడేదో ఒక పని చెయ్యి. ఇక్కడే ఇంట్లో ఉంటే నువ్వు పని దొంగవైపోతున్నావు. ఇక త్వరగా పద, నీ మూలన నాకు కూడా లేట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అఖిల, వచ్చేస్తాను. పెళ్ళైన 2 సంవత్సరాలలో అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది. తనకు నా మీద ఎంత కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి. హలో పెళ్ళాం గారు, వెళదామా? ఐప్యాడ్ కూడా. మర్చిపోయాను, నా బ్యాగ్ ఉంది కదా. ఓకే. అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్కి వెళ్లారు.
మిస్టర్ ఆఫ్టర్ ఆల్ మొగుడు గారు. నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఫీల్ అయిపోకు. రోజు అసుత్తి బట్టలు, మాసిపోయిన జుట్టుతో మిస్టర్ బికారి గాడిలా ఉండేవాడివి ఇవాళేదో కొంచెం డిఫరెంట్ గా ఉన్నావని చూశాను, అంతే. నువ్వేం ఆశలు పెట్టుకోకు. అవన్నీ తీసుకొని లోపలికి రా. హే ప్రిన్సెస్, హౌ ఆర్ యు? అసలు ఏమైపోయావు? ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం, ఇప్పటికి ఇలా కుదిరిందనమాట యువరాణి గారికి. అయ్యో, యువరాని కాదు, ఏమీ కాదు. ఏదో పని ఒత్తిడి వల్ల అలా అయిపోయింది, అంతే. ఓ ఓకే ఓకే. బై ద వే, ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ. సర్ప్రైజ్! వావ్, చూడు నీకోసం ఏం తెచ్చాను. సభ్యసాచి లెహంగా. దీపిక పట్టుకుని తన వెడ్డింగ్ లో కట్టుకుంది కదా, సేమ్ టు సేమ్ బ్రాండ్. నీకోసం స్పెషల్ గా తెప్పించా. ఇది మన రమ్య వెడ్డింగ్ లో కట్టుకో, అదిరిపోతుంది. వావ్, ఇది నా కోసం తెచ్చావా? దిస్ ఇస్ సో లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గిఫ్ట్. వీటి గురించి థ్యాంక్ యూ ఎందుకు అఖిల? నీ ముందు ఇలాంటివి చాలా చిన్నవి. నా ఫ్రెండ్స్ నాడికి స్పెషల్ గా తెప్పించాను. జస్ట్ ఒక 20 lakhs అయింది అంతే. ఓ మై గాడ్, 20 లక్షలా? థ్యాంక్ యూ సో మచ్ గాయన్. ఇంకా పెళ్లిలో అందరూ నా గురించే మాట్లాడుకుంటారు. అఖిల సభ్యసాచి లెహంగాలో సెలబ్రిటీలా ఉందని. కరెక్ట్ గా చెప్పావు. నువ్వేమన్నా సెలబ్రిటీ కన్నా తక్కువ ఏంటి? అఖిల, ఈ లెహంగా డూప్లికేట్, ఒరిజినల్ కాదు. రే, ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను చూస్తూనే అర్థమవుతుంది. ఒక బ్రాండెడ్ షర్ట్ కూడా కొనుక్కునే స్తోమతలో లేవు. దీని డూప్లికేట్ అంటావా? సభ్యసాచి పేరన్నా విన్నావా? ఈ లెహంగాని బ్రాండెడ్ కాదంటావా? హౌ డేర్ యు డర్టీ బకాయ్! రాణా ఏదో చెప్పబోయేలోపు సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు. ఒరిజినల్ సిల్క్ యూజ్ చేస్తారు, కానీ దీని ఫ్యాబ్రిక్ ఏంటి? చీప్ గా ఉంది. ఒరిజినల్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇదేంటి వేరేలా ఉంది? ఒరిజినల్ లోగోలో క్యాపిటల్ ఎస్ ఉంటుంది, కానీ దీంట్లో ఏంటి స్మాల్ ఎస్ ఉంది. ఇలాంటివి లోకల్ మార్కెట్లో 5-6 వేలకు దొరుకుతాయి. అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన అఖిలకి అది నకిలీ అని తెలిసిపోయింది. అది చూసి రాణా సైలెంట్ అయిపోయాడు. దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు. నా ఫ్రెండ్ ఐ థింక్ బై మిస్టేక్ సంథింగ్ లైక్ ప్రాంక్ అనుకుంటా. నేను నీకోసం ఒరిజినలే ఆర్డర్ చేశాను అఖిల. అయినా నేను నీకు డూప్లికేట్ ఎందుకు ఇస్తాను చెప్పు? ఐ మీన్ ఓ ఐ జస్ట్ గాట్ ఎ కాల్. నేను ఇప్పుడు వెళ్ళేసిస్తా. హలో, ఓకే ఓకే. అరే, కొంచెం ఉంటే దొరికిపోయావంట్రా. కరెక్ట్ టైం కాల్ చేశావు. అఖిల, నేను నీకు ఇప్పటి వరకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ రానగాడు నీకు డూప్లికేట్ గిఫ్ట్స్ ఇచ్చి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను నీకు మాటిస్తున్నాను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒరిజినల్ బ్రాండ్ గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తాను. వాడి కోసం ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను. సాగర్ మనసులో ఉన్నదంతా అఖిల ముందుంచి తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆ క్యాబిన్లో నుండి బయటకు విసవిస వెళ్ళిపోయాడు. పెళ్ళైన 2.5 ఏళ్లలో మొదటిసారిగా సాగర్ నా గురించి పట్టించుకున్నట్లు అనిపిస్తుంది. రానా లాంటి వాళ్ళ నుంచి కాపాడుతున్నట్టు ఒక మంచి సెక్యూర్డ్ ఫీలింగ్. ఏంటో ఫస్ట్ టైం నాకు ఇలా అనిపిస్తుంది. సాగర్ని నా నుంచి దూరంగా ఉంచి తప్పు చేశానా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటిది? ఏం ఆలోచిస్తున్నాను? రానా నా బిజినెస్ పార్ట్నర్, పెద్ద కోటీశ్వరుడు, బిజినెస్ వరల్డ్లోనే కింగ్ అతను. నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా. సాగర్ ప్రవర్తన మూలంగా రానా ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? సాగర్ మూలంగా నేను ఇన్నేళ్ల నా కష్టాన్ని వృధా కానివ్వను. ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రానా ముఖ్యం. థ్యాంక్ యూ మేడం. సాగర్, ఏంటి పిచ్చి పనులు? అసలు నా మీద నీకే హక్కుందని పనికిమాలి సలహాలిస్తున్నావు? నీకంత ధైర్యమా? ఏదో ఒక్కరోజు కొంచెం స్పేస్ ఇచ్చి నాతో ఆఫీస్కి తీసుకొస్తే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేశావు. నిన్ను ఆఫీస్కి తీసుకొచ్చి తప్పు చేశాను. అఖిల మాటలకు సమాధానం కూడా చెప్పలేదు సాగర్. ఇంతలో కోపంతో రగిలిపోతున్న రాణా బయటకు వచ్చి ఆవేశంగా, రే బికారి, ఆగక్కడ. ఏరా, ఎన్నిసార్లు పిలవాలరా? వినిపించట్లేదా? చెవుడొచ్చిందా? నా ముందే నేనిచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా? నీ మొహానికి డూప్లికేట్ కొనే స్థాయి కూడా లేదు, నన్నంటావా? రేయ్, నీ లెవెల్ ఏంటో తెలుసుకుంటే మంచిది. బికారి కాడివి నాతో గొడవ పడతావా?
నాతో గొడవ పడతారా? సాగర్కి అందరి ముందు గొడవపడి దిగజారడం ఇష్టం లేదు. కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా. అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి బయటకు తీశాడు. మొదటిది, నీ ముందు నిలబడిందో చూసావా? తను నా భార్యరా. నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. రెండోది, నా భార్యకి నీలాంటి వాడి దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తనకి నేనే తీసుకొచ్చేస్తాను. ఇక మూడోది, ఒరిజినల్ తీసుకొచ్చే స్తోమత లేనప్పుడు మూసుకుని ఉండాలి. అర్థమైందా రాజా? ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్కు మనసు ఎంతో తేలికగా అనిపించింది. ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది. సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సార్, ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను. అడ్రస్ మీకు వాట్సాప్ చేశాను సార్. మీరు ఒకసారి కలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది 200 కోట్ల రూపాయల డీల్ సార్. మీరు ఆ డీల్ ఫైనల్ చేసేదాకా మనం ఈ ప్రాజెక్ట్ని తీసుకోలేం సార్. నాకు ఎవ్వరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అర్థమైందా? కానీ మీరు నా 2 కండిషన్స్కి ఓకే చెప్తేనే. ఒకటి, సవ్యసాచి నుంచి అర్జెంటుగా నాకు ఒక లెహంగా కావాలి. దాని కాస్ట్ మినిమం ₹1,00,00,000 అయి ఉండాలి. రెండోది, నేను మీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తున్నాను, అది కూడా అంతే ముఖ్యమైనది. ఈ 2 పనులు అర్జెంటుగా జరిగిపోవాలి. ఓకే? ఆటో చలో చలో. గోల్డెన్ పర్ల్ సొసైటీ. గోల్డెన్ పర్ల్ సొసైటీ సిటీలోనే కాదు, ఆ స్టేట్లోని లగ్జూరియస్ సొసైటీస్లో ఒకటి. కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు? దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్లో ఉన్న అడ్రస్కి వెళ్ళాడు. ఆ సొసైటీలో సిటీలోనే కాకుండా చుట్టుపక్కల సిటీలో ఉన్న ధనవంతులు ఉంటున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఆ సొసైటీ లోపలికి ఎంటర్ అవ్వబోతూ ఉండగా తన సాదా సీదా బట్టలు, పాత చెప్పులు చూసి సెక్యూరిటీ సాగర్ని గేటు బయట ఆపేశాడు. ఏంటమ్మా లోపల దూసుకెళ్తున్నావు? నాకు లోపల పని ఉంది, లోపలికి వెళ్ళాలి, మీటింగ్ ఉంది. హలో, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. నీ అవతారం చూసుకో ముందు. బ్యాంకు కన్న వేసే దొంగలా ఉన్నావు. తమ్ముడు, ఇది గోల్డెన్ పెరల్ సొసైటీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ వైభవ్. ఫోర్బ్స్ టాప్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియాలో ఒకడివి. అదిగాక రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు నిన్ను. ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ సొసైటీ గోల్డెన్ పెరల్ సొసైటీకి ఓనర్వి. ఈ స్టేట్లోనే పెద్ద పెద్ద బిల్డింగ్స్కి, మాల్స్కి వన్ అండ్ ఓన్లీ ఓనర్వి. ఇంత తక్కువ టైంలోనే ఈ స్థాయికి వచ్చావంటే ఒక్కొక్కసారి నాకే జెల్సీ వేస్తుందిరా. రే పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి నువ్వు వాళ్ళ డబ్బులు దోచుకోవడానికి వెళ్తున్నావా? ఇదిగో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది. సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకొచ్చి ఆగింది. ఏం జరుగుతుంది ఇక్కడ? అది కూడా నా సొసైటీ గేట్ ముందు. ఇలా చేస్తే మన సొసైటీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని తెలీదా? చూడండి సార్, ఈ బిక్కర్ గారు లోపలికి వెళ్ళాలని చూస్తున్నాడు. నేను ఆపుతున్నా ఆగట్లేడు. సార్, సాగర్ సార్, మీరా? సారీ సార్, నేను మిమ్మల్ని చూసుకునే లేదు. మీరు వచ్చారని తెలిస్తే నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను సార్. అరే వేస్ట్ ఫెలో సార్, ఆయన ఎవరో తెలుసా? తెలుసు సార్. ఛ! నీ వల్ల సాగర్ సార్ ముందు నా పరువంతా పోయింది. నిన్ను ఇప్పుడే పని నుంచి పీకేస్తున్నా. సార్, ఇందులో తన తప్పేం లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఎవడైనా దొంగ బికారి అని అనుకుంటాడు. సార్, మీరేంటి సార్ ఇలా ఉన్నారు? సార్ మిమ్మల్ని చూసి 4 ఏళ్ళు అవుతుంది సార్. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలా. మిస్టర్ వైభవ్, జరిగిందంతా చెప్పే పరిస్థితులు ఇప్పుడు నేను లేను. కానీ తొందరలోనే అంతా సర్దుకుంటుంది. నేను లోపలికి వెళ్ళాలి, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు. వాళ్ళ ఓనర్ని అలా ఒక బికారి ముందు వంగి వంగి మాట్లాడటం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు. కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సార్ అని ఎందుకంటున్నాడు? ఒకవేళ సాగర్ అతనికన్నా కోటీశ్వరుడా? ఒకవేళ అయితే ఇలా పేదవాడిగా ఎందుకున్నాడు? గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే తన దృష్టి సూటు బూటు వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకి వెళ్ళింది. సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక్కి వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు. ఇతనితో మీటింగ్ అరేంజ్ చేశానని నాకు ముందెందుకు చెప్పలేదు? ఇతనితో ఎంత పెద్ద డీల్ అయినా పర్వాలేదు, నేను చెయ్యలేను. అసలెవరా పెద్ద మనిషి? సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు? సాగర్ నిజంగా పేదవాడా?
ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు? సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు? సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది? అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది? ఎవరికీ తెలియదు ఈ అపరిచిత వ్యక్తి ఎవరని. గుడిమెట్ల మీద నిస్సహాయంగా ఆ బిచ్చగాళ్ల పక్కన ఎందుకు కూర్చున్నాడు? అతని మొహం అతను ఉన్న పరిస్థితిని దాటి మరేదో కథ చెబుతోంది. కాని విచిత్రంగా తలుకులీనుతున్న ఒక ఖరీదైన కారులో వచ్చిన వ్యక్తి ఇతని ముందు చేతులు జోడించి తన కూతురుని పెళ్లి చేసుకోవాలని అర్థించాడు. ఆ దృశ్యాన్ని చూసిన అక్కడ ఉన్న వాళ్లంతా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యారు. నగరంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ గా పేరుగాంచిన ఆ వ్యక్తి ఒక బిచ్చగాడిని అల్లుడిగా ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నాడు? అసలెవరీ అపరిచితుడు? కొన్ని రోజుల తర్వాత చూడగానే అత్యంత లగ్జరీగా కనిపించే ఆ బంగళాలో అఖిల తల్లి అయిన శైలజ, ఆమె స్నేహితులు మాట్లాడుకుంటూ ఉన్నారు. శైలజ స్నేహితురాలు తన భర్త గురించి చెబుతూ, మొన్నే మా 20th మ్యారేజ్ యానివర్సరీ జరిగింది. మా ఆయన 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాడు అంటుంది. మరో స్నేహితురాలు మాట్లాడుతూ, నా కుమార్తె బర్త్డే సందర్భంగా మా అల్లుడు కూతురు మొన్నే యుఎస్ హాలిడే ట్రిప్ను ముగించుకుని వచ్చారు. బర్త్డే గిఫ్ట్గా 5 లక్షల విలువైన వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు అంటుంది. అదే సమయంలో శైలజ మాట్లాడుతూ, మా అల్లుడు ఉన్నాడు, ఇంట్లో పనో అంటుండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన అఖిల కవర్ చేస్తూ, మా ఆయన మొన్నే లండన్ వెళ్ళాడు, నాకోసం జిమ్మీ చూ శాండిల్స్ తీసుకురాబోతున్నాడు, తెలుసుగా, వాటి కాస్ట్ మినిమం 20 lakhs ఉంటుంది అని చిరునవ్వు నవ్వింది. అక్కడున్న అందరూ ఓ అంటూ అఖిల వైపు చూశారు. అప్పుడే అక్కడికి సాగర్ కూరగాయల బ్యాగ్తో వచ్చాడు. సాగర్ ఈ మాటలు వినడం అఖిలకి సిగ్గుతో చిన్నబోయినట్టు అనిపించింది. శైలజ సాగర్ని ఒక పనోడిలా ఉద్దేశిస్తూ, ఏయ్ ఏంటి లేట్ అయింది, త్వరగా వెళ్ళు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అనడంతో సాగర్ సైలెంట్గా వంటగదిలోకి వెళ్ళిపోయాడు. శైలజ వెటకారంగా, అవునవును, మా అల్లుడు లండన్లో చాలా బిజీ అంటుంది అఖిలని చూస్తూ. అఖిలకి తన భర్త ఒక పనికిరాని వ్యక్తి అని, తన ఇంట్లోనే ఒక పనోడిలా బతుకుతున్నాడు అని చెప్పుకోవడం ఇష్టం లేదు. అది వింటూ సాగర్ ముభావంగా వంటగదిలోకి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. అతడు తన అత్త శైలజ మాటలకు అలవాటు పడిపోయాడు. దానికి కారణం తన భార్యంటే ప్రేమ, ఇంకా తాను ఒక అజ్ఞాతవాసంలో ఉన్నాడనే భావన కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే సాగర్ సెల్ రింగ్ అవుతుంది. అవతలి నుండి, నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, ఒకసారి వస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడాలి అన్నాడు. దానికి సాగర్ వెటకారంగా, నా అకౌంట్లో 500 ఉండాలి, అవేమైనా ఛార్జీల కింద పట్టుకున్నారా అన్నాడు. అవతలి వ్యక్తి, సార్ మీరు వస్తారా రారా అనగానే సాగర్ చాలా క్యాజువల్గా, ఆ 500 ఎలా ఖర్చు పెట్టాలని 2 నెలలుగా వెయిట్ చేస్తున్నా అన్నాడు. అవతలి వ్యక్తి కొంచెం కమాండింగ్గా, ఇల్లీగల్ అకౌంట్లా ఉంది, ఒకసారి మీరు బ్యాంకుకి రావాలి అన్నాడు. అయితే మీరు ఏదో రాంగ్ నెంబర్కి కాల్ చేసినట్టున్నారు అని ఫోన్ పెట్టేశాడు సాగర్. ఇల్లు తుడుస్తున్న సాగర్కి మళ్లీ కాల్ వస్తుంది. అసహనంగా, ఎవడ్రా వీడు అనుకుంటూ ఫోన్ తీశాడు. అది తన బాబాయి వైభవ్ నంబర్. అసలే చిరాగ్గా ఉంది, సడన్ గా ఎందుకు గుర్తుకొచ్చానో అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేశాడు. సాగర్కు 3 ఏళ్ల క్రితం తన కుటుంబంలో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. తను వసుధా గ్రూప్లో ఇన్వెస్ట్ చేయడంతో తాతయ్య శరత్ చంద్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ చెత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశావని, డబ్బులు మొత్తం నాశనం చేశావని, ఏమాత్రం తెలివి లేకుండా చేసిన ఈ పనికి ప్రతిఫలంగా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కదంటాడు తాతయ్య. చిన్నప్పటి నుండి ఇంతే, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తాడు. నాకు మిగిలిన కుటుంబమే వీళ్ళు కదా, అలాంటిది కేవలం డబ్బు కోసమే నన్ను వదిలేసుకోవడానికి సిద్ధపడ్డారు. తాతయ్య మనుషుల కంటే డబ్బే ముఖ్యమన్నట్టుగా ఇల్లు వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞాపిస్తాడు. అఖిల తన స్నేహితురాలు రజితతో ఫోన్లో మాట్లాడుతుండగా సాగర్ కాఫీ తీసుకువచ్చాడు. కాఫీ అందుకుంటూ, రాజీ, నా కంపెనీలో ఒక చిన్న మిస్టేక్ వల్ల కంపెన్సేషన్ కింద 40 కోట్లు కట్టాలి. కంపెనీ మునిగిపోయే స్థితికి వచ్చింది. మల్హోత్రా కంపెనీ చైర్మన్ రానాతో ఈరోజు మీటింగ్ ఉంది. అది సెట్ అయితే తప్ప నా కంపెనీ బయటపడలేదు అని మాట్లాడుతుండగా, అఖిల, నాకు అర్జెంట్ పని పడింది, నీ కార్ తీసుకెళ్తున్నా, ఈరోజు నువ్వు టాక్సీలో ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి వెళ్లిపోతుంది అఖిల తల్లి శైలజ. ఆ పక్కనే ఉండి ఆ మాటలు విన్న సాగర్కు తన బైక్తో ఈరోజు జాలీగా వెళ్ళొచ్చు అని ఆలోచన వచ్చేలోపే సాగర్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చూసిన సాగర్, ఈయనేంటి ఆగకుండా ఫోన్ చేస్తున్నాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి, ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి అని అడుగుతాడు చిరాకుగా. సాగర్, నీతో అర్జెంటుగా మాట్లాడాలరా అంటాడు వైభవ్. దానికి వెటకారంగా సాగర్, ఆయన బికారిగాన్ని,
నాతో మీకేం పని ఉంటుంది అంటాడు. అలా వెటకరంగా మాట్లాడకు సాగర్, ప్లీజ్ ఒక్కసారి నిన్ను కలవాలిరా అంటాడు. సరే రేపు కలుస్తాను అని ఫోన్ పెట్టేశాడు సాగర్. గత 3 సంవత్సరాలు బతికి ఉన్నాడో లేదో కనీసం పట్టించుకొని సాగర్ కుటుంబం ఎందుకు మళ్లీ సాగర్ని కలవాలి అనుకుంటోంది? గతం వెంటాడుతున్న సాగర్ ఎవరో అఖిల కుటుంబానికి తెలుస్తుందా? ఆఫీస్కు బయలుదేరిన అఖిల బయటకు వెళ్తూ అప్పటికే రెడీ అయిన సాగర్ను చూసి ఆశ్చర్యపోతుంది. ఎప్పుడూ మురికిగా ఇస్త్రీ లేని నలిగిన బట్టల్లో కనిపించే సాగర్ని ఇలా ఇస్త్రీ చేసి నీట్గా ఉన్న బట్టల్లో చూసి అఖిల మనసులో తన భర్త అందగాడే, రాకుమారులకి ఏమాత్రం తీసిపోని ఒక రాజసం ఉంది అతనిలో అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి బయటకి తెలియకుండా కవర్ చేసుకుంది. తన పాత బజాజ్ చేతక్ బండి కీస్ని చేతిలో పట్టుకుని ముందుకు నడుస్తూ సాగర్ అఖిలతో, ఈరోజు నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలనుకుంటున్నా. నిన్ను తీసుకెళ్లే ఈ అమూల్యమైన అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు అంటాడు అఖిల కళ్ళలోకి సూటిగా చూస్తూ. అఖిల చాలా క్యాజువల్గా సరే అన్నట్టు తల ఊపుతుంది. దీంతో సాగర్ తన స్కూటర్పై మొదటిసారి అఖిలను కూర్చోబెట్టుకున్న ఆనందాన్ని ఫీలవుతూ అఖిలతో ఇలాంటి మూమెంట్ని ఎప్పుడూ గడపలేదని బైక్ మిర్రర్లో తనని చూస్తూ రొమాంటిక్గా ఊహించుకుంటూ ఆ రైడ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు. ఒక బికారి అయిన తనని ఎప్పుడూ కూడా నీచంగా చూడని అఖిల అంటే ఒక గౌరవం, ప్రేమ సాగర్కి. చూడటానికి అద్భుతంగా ఉన్న ఆ జంట అని అనిపించేంతలో అఖిల ఆఫీస్ రావడం, ఇద్దరూ ఆఫీస్లోకి వెళ్లారు. ఆఫీస్ లోపల మల్హోత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రానా కూర్చుని ఉన్నాడు. రానాని చూడగానే సాగర్ని తోసుకుంటూ దాటి వెళ్లి రానాకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దానికి రానా హాయ్ బేబీ అంటూ అఖిలని కౌకిలించుకుంటాడు. అఖిలతో అలా బిహేవ్ చేయడం సాగర్కి ఏమాత్రం నచ్చలేదు. అఖిల గ్రూప్ ఆఫ్ కంపెనీకి రానా అవసరం ఎంతో ఉంది అని అఖిలకి బాగా తెలుసు. అఖిల తనని పరిచయం చేస్తూ, సాగర్ ఇతడు రానా మల్హోత్రా గ్రూప్ చైర్మన్, మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారు అని పరిచయం చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన సాగర్ చేయిని కనీసం చూడనైనా చూడకుండా, హే అఖిల, నీకోసం ఓ కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చా అని చేతికి ఇస్తాడు రానా. అది ఓపెన్ చేసిన అఖిల, వావ్, సవ్యసాచి లెహంగా అని సంబరపడిపోతుంది. ఆ లెహంగాని గమనించిన సాగర్కి దాని క్వాలిటీ తెలిసిపోయింది. ఈ రానాగాడు పెద్ద జంబర్ ఐటంగాడు అని అర్థమై అఖిల వైపు తిరిగి, అఖిల ఇది నకిలీది అన్నాడు. ఒక్కసారిగా షాక్ తిన్న రానా మొహంలో రంగులు మారాయి. తేరుకుని, లేదు అఖిల, దీని విలువ నకిలీ అయినా 2 లక్షలైంది అని ఇంకా ఏదో చెబుదామనుకుని అంటూ నీళ్లు నమిలాడు. సాగర్ మళ్ళీ ఆ లెహంగాని పట్టుకుని చూపిస్తూ, సవ్యసాచి వాళ్ళు 100% సిల్క్ యూజ్ చేస్తారు. దాని విలువ 10 లక్షల పైన ఉంటుంది. కానీ ఇందులో షిఫాన్ టచ్ ఉంది. బ్రాండ్స్ ఎప్పుడూ కస్టమర్స్ని మోసం చేయవు. ఇది నకిలీది. సవ్యసాచిలో ఎస్ క్యాపిటల్ ఉంటుంది, దీంట్లో స్మాల్ ఎస్ ఉంది. ఇది కోటి హ్యాబిట్స్ బజార్లలో 5,000కి అమ్ముతారు అని రానా ముఖంలోకి చూశాడు. రానా అహం ఒక్కసారిగా దెబ్బతింది. ఏం చేయాలో పాలుపోక చూస్తుండగా రానా ఫోన్ రింగ్ అయింది. ఏదో అవకాశం దొరికినట్టుగా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లిపోయాడు. సాగర్ అఖిల వైపు తిరిగి, అఖిల సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, మెరిసేదంతా బంగారం కాదు, నేను నీకేమీ కానివ్వను, ఎక్కడ ఓడిపోనివ్వను అని చెప్పి బయటికి వెళ్లాడు. తన ఆఫీస్ క్యాబిన్లో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న అఖిల మనస్సు తన భర్త తన కోసమన్న భావన వచ్చిన వెంటనే తన ఊహలు ఓలలాడాయి. సాగర్కి నేనంటే ఉన్న ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అన్న ఊహలలోంచి ఒక్కసారిగా తన కంపెనీకి మల్హోత్రా కంపెనీతో ఉన్న అవసరం గుర్తుకు వచ్చింది. ఆఫీస్ మెయిన్ సెక్షన్లో మల్హోత్రా దగ్గరికి వచ్చిన సాగర్, పాపం పెట్టిన పెట్టుబడి వేస్ట్ అయినట్టున్నాయి అంటాడు. పాప 2 lakhsకి పడకపోతే 40 lakhskైనా పడిపోతుంది కదా అంటాడు. దీంతో సాగర్ కోపంతో రానా కాలర్ పట్టుకుని, రేయ్ తను నా భార్య అంటాడు. నీ భార్య అని నువ్వనుకుంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి అంటాడు. దీంతో సాగర్, చూడు, నువ్వు ఎన్ని వెర్రి వేషాలు వేసినా అఖిల దగ్గర నీ ఆటలు సాగనివ్వను అంటాడు సాగర్. అది చూసిన అఖిల కంగారుగా వచ్చి సాగర్ చేయిని విడిపిస్తూ, ఏంటి సాగర్ ఈ బిహేవియర్, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, ప్లీజ్ లీవ్ హిమ్ అంటుంది. చెయ్యి తీసి రానాకి వార్నింగ్ ఇస్తూ, ఈ కంపెనీని, నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని అక్కడి నుంచి వచ్చేశాడు సాగర్. ఆఫీస్లోంచి బయటకు వచ్చిన సాగర్కి బ్యాంక్ నుంచి మళ్లీ ఫోన్ వస్తుంది. సాగర్ చిరాకుగా లిఫ్ట్ చేస్తాడు. సార్, ఇది మీకు 3rd టైం కాల్ చేయడం. మీరు ఒకసారి బ్యాంక్ విజిట్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే, సర్లే ఈ పక్కనేగా బ్యాంక్, ఓసారి వెళ్ళి చూద్దాం ఎందుకు రమ్మంటున్నాడో అనుకుని బ్యాంక్ వైపు అడుగులు వేస్తాడు సాగర్. బ్యాంకుకు వెళ్లి మేనేజర్ రూంలోకి సాగర్ అడుగు పెట్టగానే
చూస్తే బ్యాంక్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. బ్యాంకులో పోలీస్ అతను కూర్చుని ఉండడం కొంచెం కలవరపాటుకి గురయ్యాడు సాగర్. అతన్ని చూస్తూ లోపలికి వెళ్ళగానే మేనేజర్, సాగర్ గారు, ఇది మీ అకౌంటేనా? ఒకసారి మీ అకౌంట్ డీటెయిల్స్ చూడండి అని చూపిస్తాడు. అది చూసిన సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. బ్యాంక్ స్టాఫ్ మొహాలలోని ప్రశ్నలకి సాగర్ దగ్గర సమాధానం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది? సాగర్ ఎందుకలా బిగుసుకుపోయాడు? ఆ తర్వాత జరగబోయే పరిణామాలేంటి? సాగర్ బాబాయి వైభవ్ అతడికి ఎందుకు ఫోన్ చేశాడు? అర్జెంటుగా కలవాలని ఎందుకు చెప్పాడు? రానా నుంచి అఖిలను, కంపెనీని సాగర్ కాపాడుకోగలిగాడా? బ్యాంక్ స్టాఫ్ అంతా వినయంగా, విస్మయంతో ఎందుకు ఉన్నారో అర్థమైంది. వర్ణించరానంత ఆనందమనిపించింది సాగర్కి. బ్యాంక్ మేనేజర్ తమ బ్యాంక్ అతిపెద్ద కస్టమర్ అయిన 1000 కోట్ల అధిపతి అయిన సాగర్తో వినయంగా, సార్, మొత్తం 11 అంకెల అమౌంట్, 1000 కోట్లు. సార్, హైదరాబాద్లోనే మీరు రిచెస్ట్ పర్సన్. ఈరోజు బ్యాంకులోంచి బయటికి వస్తుండగా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ సెల్యూట్ చేసి, సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నా, నేను ఈ ఏరియా ఏసీపీని, ఇది నా నెంబర్, ఎనీ సెకండ్ మీ సేవలో అంటూ తన ఫోన్ నెంబర్ రాసిన పేపర్ ఇచ్చాడు. వైభవ్ సాగర్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుని ఉన్నాడు. సాగర్ వచ్చి వైభవ్ ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. పరామర్శలు అవసరం లేదు, సూటిగా విషయం చెప్పండి అన్నాడు. 800 కోట్లు కావాలి సాగర్ అన్నాడు వైభవ్. వైభవ్ చెబుతూనే ఉన్నాడు, మనం ఇన్వెస్ట్ చేసిన అన్ని కంపెనీలు దివాలా తీశాయి. తాతగారి ముందే ఆయన నిర్మించిన సామ్రాజ్యం కూలిపోవడానికి రెడీగా ఉంది. సాగర్, ఇది మన కుటుంబం పరువు సమస్యరా, మన కంపెనీ రాదే అన్నాడు. ఆట మొదలైంది అనుకున్నాడు మనస్సులో సాగర్. ఓహో, మన కంపెనీయా? 3 ఏళ్ల క్రింద నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు ఎక్కడ పోయింది మన కంపెనీ? వైభవ్కి క్లియర్గా తెలుసు సాగర్ యొక్క పట్టుదల. సాగర్, ఊరికినే వద్దు, నా కంపెనీ స్వప్నలోక్ గ్రూప్ నీ పేరు మీదకి మార్చేస్తాను. నువ్వు తప్ప ఇప్పుడు మమ్మల్ని ఎవరూ గట్టెక్కించలేరు అన్నాడు. స్వప్నలోక్ ఎంటర్టైన్మెంట్స్ ఎదుగుతున్న మంచి భవిష్యత్తున్న కంపెనీ, గొప్ప ఫ్యూచర్ ఉంటుందని సాగర్కి తెలుసు. సాగర్ వైభవ్ని ఉద్దేశిస్తూ, డీల్ మంచిదే కానీ దీంతో పాటుగా నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు. వైభవ్ సాగర్తో నొసలు చిట్లిస్తూ, ఇంకేం కండిషన్స్ అన్నాడు. సాగర్ చెప్పడం మొదలుపెట్టాడు. నాకు విక్టోరియా నెక్లెస్ 6 గంటల్లో కావాలి. నాకు తెలుసు అది రేర్ పీస్ మరియు ప్రపంచం మొత్తంలో అవి 5 ఉన్నాయని, దాని విలువ 50 కోట్లు అని అన్నాడు. సరే, మరి రెండో కండిషన్ కూడా చెప్పు అన్నాడు. దానికి సాగర్, మల్హోత్రా గ్రూప్ రాత్రికి రాత్రే దివాలా తీయాలి. దాని చైర్మన్ రానా రేపు తెల్లవారేలోగా రోడ్డు మీదకు రావాలి అన్నాడు. ఆ మాటలు విన్న వైభవ్ ఉలిక్కిపడ్డాడు. వైభవ్కి తెలుసు మల్హోత్రా గ్రూప్ సిటీలోనే పెద్ద కంపెనీ అని. అలాగే సాగర్ ఒక్కసారి కమిట్ అయితే ఏం చేస్తాడో వైభవ్కి తెలుసు. సరే అన్నట్టు తలూపాడు. సాగర్ వైభవ్ని ఉద్దేశిస్తూ, రేపు స్వప్నలోక్ మీడియా గ్రూప్ రిజిస్ట్రేషన్ తర్వాత నీ అకౌంట్లోకి 800 కోట్లు ట్రాన్స్ఫర్ అని చెప్పి బయటికి వచ్చి అఖిలకి 40 కోట్లు పంపాలి అనుకుని ఫోన్ బయటకి తీస్తుండగానే అఖిల పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. ఈరోజు సురేఖ ఆంటీ వాళ్ళింట్లో ఫంక్షన్ మర్చిపోయావా? 30,000 పంపిస్తున్నా, మంచి సూట్ కొనుక్కుని వేసుకురా, మనం తప్పకుండా వెళ్ళాలి అని ఆ మెసేజ్లో ఉంది. సాగర్కి వచ్చిన 1000 కోట్ల కన్నా ఈ మెసేజ్ ఇంకా ఎక్కువ సంతోషాన్నిచ్చింది. నేను నీకు 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే నువ్వు నాకు 30,000 పంపావా డార్లింగ్ అని ప్రేమగా నవ్వుకున్నాడు. అఖిల సొల్యూషన్స్ మీటింగ్ హాల్లో ఉన్న అఖిల సాగర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఫోన్ పక్కన పెట్టింది. అప్పుడే లోపలికి వచ్చిన రానాని ఇన్వైట్ చేస్తూ, ప్లీజ్ టేక్ యువర్ సీట్ రానా అన్నది. రానా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. పవర్ పాయింట్ ప్రెజెంట్ చేస్తున్న అఖిల బాడీని కామంతో చూస్తున్నాడు రానా. అతని నీచమైన చూపులో ఇబ్బంది పెడుతున్నా తన ప్రెజెంటేషన్ పూర్తి చేసి వచ్చిన రానాకి ఎదురుగా కూర్చుని, వెల్ మిస్టర్ రానా, ప్రాడక్టులో కొన్ని ఎర్రర్స్ వచ్చిన మాట నిజం, అవి త్వరగానే రీసాల్వ్ అయిపోతాయి. ఇంత భారీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని ఖచ్చితమైన నమ్మకంతో ఉన్నాం, మీరేమంటారు అన్నది. అఫ్కోర్స్ అఖిల, మీ ప్రాజెక్ట్ నచ్చింది, ఇన్వెస్ట్ చేస్తాం, మనిద్దరం కలిసి ప్రాజెక్టు చేయబోతున్నాం, కాబట్టి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని సెలబ్రేట్ అనే పదాన్ని వంకరగా వత్తి పలికాడు. అతని మాటల్లోని డబుల్ మీనింగ్ అర్థమైన అఖిల, సారీ రానా, ఈరోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అన్నది. సరే అఖిల, మనం కలిసి పార్టీ చేసుకున్నాకే డీల్ ఓకే చేద్దాం అన్నాడు నవ్వుతూ. వీడితో పార్టీకి వెళ్తే తప్ప డీల్ సెట్ అవ్వదు, ఇప్పుడెలా అని దీర్ఘాలోచనలో ఉండగా ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. చూస్తే అందులో ఆమె అకౌంట్లో 40 కోట్లు జమ అయినట్టు ఉంది. సంతోషంతో కూడిన షాక్తో రానా వైపు చూసింది. రానా తత్తర చూపులు చూస్తున్నాడు. ఇంతలో మరో మెసేజ్ సాగర్ నంబర్ నుండి వచ్చింది. అఖిల, నీ అకౌంట్లోకి 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశా, ఎక్కడివి, ఎలా అనే ప్రశ్నలు అడగొద్దు, టైం వచ్చినప్పుడు నేనే చెబుతాను, ప్రస్తుతానికి నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో
అన్న సాగర్ మెసేజ్ చూసిన అఖిల మొహంలో ఒక్కసారిగా ఒక గర్వంతో కూడిన సంతోషం, ఆ వెనువెంటనే ఒక అనుమానం. సాగర్కి ఇంత డబ్బు ఎలా వచ్చి ఉంటుంది? సాగర్ ఏ తప్పు చేయడు, నాకా నమ్మకముంది అనుకుని రానా వైపు తిరిగి ఆత్మవిశ్వాసంతో, ఓకే మిస్టర్ రానా, నేను మీ పార్టీకి రావట్లేదు, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఇక మీరు బయలుదేరండి అని అక్కడి నుండి వచ్చేసింది. అఖిలకి డబ్బెంత అవసరమో రానాకి బాగా తెలుసు. అసలేం జరిగిందో అనుకునే లోపే అతని ఫోన్ రింగ్ అయింది. అవతలి నుండి రానా పిఏ, సార్, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్కి వచ్చారు అనగానే రానా చుట్టూ ఉన్న భూమి కంపించినట్టయింది. అవతలి నుండి ఫోన్ కట్ అయింది. అయోమయంలో అటు ఇటు చూస్తుండగానే మళ్లీ ఫోన్ వచ్చింది. ఈసారి మేనేజర్ కాల్. సార్, మన అన్ని బ్రాంచ్ల మీద రైడ్ అవుతోంది, మన ఇల్లీగల్ ప్రాజెక్టు డిస్కులు వాళ్ళకి దొరికాయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మేనేజర్. భూమిలోకి కుంగిపోతున్న భావన కలిగింది. రానా ఒక్కసారిగా కూలిపోయాడు. సాగర్కి అంత డబ్బు ఎలా వచ్చింది? దెబ్బతిన్న రానా తర్వాత ఏం చేయబోతున్నాడు? సాగర్ వల్ల తన ప్రాబ్లం సాల్వ్ అవ్వడంతో సంతోషంగా ఇంట్లోకి వచ్చిన అఖిల, సాగర్ సాగర్ అంటూ పిలవసాగింది. శైలజ అప్పుడే తన రూంలోంచి బయటకి వస్తూ, ఇంట్లో లేడు, పొద్దున్నుంచి ఎక్కడి పనులక్కడే ఉన్నాయి, ఎక్కడ బలాదూరుగా తిరుగుతున్నాడో అనగానే ఫక్కున నవ్వుకుంది అఖిల. నా సాగర్ మా కుటుంబాన్ని ఎలా నిలబెట్టాడో చెబితే మా అమ్మ గుండె ఆగిపోద్ది అనుకుని, ఉదయం నుండి రాలేదా అంటే నన్ను పొద్దున డ్రాప్ చేసి ఎక్కడికి వెళ్ళాడో అనుకుని, సరే మమ్మీ, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి సోఫాలో కూర్చుంది. అక్కడ టిపాయ్ మీద ఫ్లవర్ బొకేతో పాటు ఒక గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. ఆశ్చర్యంగా అది తీసుకుని చూస్తే అందమైన అఖిలకి నేను ఇస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది. అఖిల మొహంలో చిన్న చిరునవ్వు. ఇది సాగర్ పంపించి ఉంటాడా అని ఓపెన్ చేసింది. అందులోని విక్టోరియా నెక్లెస్ మిరుమిట్లు గొలుపుతూ ఉంది. మనస్సులో ఏదో ఒక మూలన చిన్న శంక, ఇది రానా మల్హోత్రా పంపించినది కాదు కదా అని చేతిలోకి తీసుకుని చూసింది. అది ఖచ్చితంగా చాలా ఖరీదైనది అని అర్థమైంది. వాళ్ళమ్మని పిలుస్తూ, మమ్మీ మమ్మీ అని గట్టిగా పిలిచింది. ఏంటే, అసలే తలనొప్పిగా ఉంటే నీ గోలా అని విసుక్కుంది శైలజ. నా రూంలోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అని అడిగింది. ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళాడు, అయినా ఎందుకు అడుగుతున్నావు, ఏముంది అందులో అని అన్నది శైలజ. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని, ఏం లేదులే మమ్మీ, నువ్వైతే త్వరగా రెడీ అవు, సురేఖ ఆంటీ ఇంటికి పార్టీకి వెళ్ళాలి అంటూ అఖిల తన రూంలోకి వెళ్ళింది రెడీ అవ్వడానికి. అఖిల శారీ కట్టుకుని రెడీ అవుతుంటే శైలజ వచ్చి, శారీలో చాలా బాగున్నావు బేబీ అంటూ అక్కడే ఓపెన్ చేసిన గిఫ్ట్ బాక్స్లో ఉన్న డైమండ్ నెక్లెస్ తీసి అఖిలకి వేసి, అద్భుతంగా ఉంది, నీకోసమే అన్నట్టు అన్నది శైలజ. నిజంగా ఆ ఇద్దరికీ దాని నిజమైన ధర ఎంతో తెలియదు. ఇద్దరూ పార్టీకి బయలుదేరారు. ఫంక్షన్కి వచ్చిన అఖిలని శైలజ వల్ల అత్త ఆట పట్టిస్తున్నట్టుగా, ఏంటి అఖిల, నువ్వు కూడా ఇంత లేటా అన్నది సురేఖ. సురేఖ కూతురు శ్రీలేఖ తల్లి మాటలు అందుకుంటూ, నేను ఫోన్ల మీద ఫోన్లు చేశా కాబట్టి వచ్చింది, లేదంటే ఏదో కారణం చెప్పి తప్పించుకునేది అన్నది. దానికి అఖిల, ఆపవే అంటూ దగ్గరికి వెళ్ళింది. శైలజ మాత్రం పలకరించకుండా వెళ్లి దూరంగా కూర్చుంది. సురేఖ శైలజ వైపు చూస్తూ అఖిలతో, అఖిల, నాదే తప్పు, గతంలో నేను మీ అమ్మతో సరిగ్గా ప్రవర్తించలేదు అన్నది. అప్పుడే అక్కడికి అఖిలకి శ్రీలేఖకి కజినైన స్వరూప్ వచ్చాడు. అతడు ముక్తాదేవికి గారాల మనవడు. చిన్నతనంలో బిజినెస్లో బాగా ఎదగడంతో అతనిలో ఒక అహంకార ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అతను అఖిలని చూసి దగ్గరికి వచ్చి వెక్కిరింతగా, హే అఖిల, ఎలా ఉన్నావు, నీ యూజ్లెస్ ఎక్కడ అనగానే అఖిలకి కోపంతో ముఖం ఎర్రబారిపోయింది. అయినా సాగర్ని పెళ్లి చేసుకున్నాక సంతోషంగా ఎలా ఉంటావులే అంటూ హేళనగా అన్నాడు. పెళ్లి అయ్యాక ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని అఖిల ఫంక్షన్స్ కి వెళ్లడమే మానేసింది. కాని ఇది 3 నెలలకి ఒకసారి అందరూ ఖచ్చితంగా కలవాలి అని ముక్తాదేవి గారి ఆజ్ఞ ఉండడం వల్ల రాక తప్పలేదు. అయితే అఖిల మెడలో మెరిసిపోతున్న డైమండ్ నెక్లెస్ చూసి స్వరూప్ అఖిల వైపు తిరిగి, భర్త డూప్లికేట్, మెడలో నెక్లెస్ డూప్లికేట్ అన్నాడు స్వరూప్. దానికి అఖిల, నీకేమైనా కళ్ళకి సైట్ వచ్చిందేమో చూయించుకో, ఇది రియల్ డైమండ్ నెక్లెస్ అన్నది. స్వరూప్ నవ్వుతూ, నైస్ జోక్, అది ఒరిజినల్ కావాలి అంటే కోట్ల రూపాయలు, ఇప్పుడు నీకున్న ఆస్తికి దాన్ని తాకడమే గొప్ప, ప్రపంచంలోనే ఖరీదైన డైమండ్ నెక్లెస్ అది నీ దగ్గర ఉందంటే అది డూప్లికేట్, అది కొనాలని 6 నెలలు ట్రై చేస్తే నాకే దొరకలేదు అని నవ్వసాగాడు. నమ్మకపోతే మానే, నీ నమ్మకం ఎవరికి కావాలోయ్ అని ఆ పక్క నుండి గొంతు వినిపించడంతో అందరూ అటు తిరిగారు. ర్యాంప్ మీద
మెల్ మోడల్లా ఉన్న సాగర్ నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు. అతని ఒంటి మీద ఉన్న ఖరీదైన తివారీ సూట్ ని చూసి స్వరూప్ ఉండబట్టలేక, ఇంత ఖరీదైన తివారీ సూట్ నీకెక్కడిది అన్నాడు. అదేం పిచ్చి ప్రశ్న బ్రదర్, ఇది చూసి నీ కళ్ళు బైర్లు కమ్మి పిచ్చిగా వాగుతున్నావు, తగ్గిపోద్దిలే నిదానంగా అని. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు బ్రదర్ అని అతని సూట్ గుండీ పెడుతూ అలా సాగర్ కూడా అనడంతో స్వరూప్ కొయ్యబారిపోయాడు. అప్పుడే అక్కడికి ముక్తాదేవి వచ్చింది. ఆమె సాగర్ని చూడగానే తన ముఖంలో ఉన్న నవ్వుని ఆపేసింది. సాగర్ అంటే ఆ కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. ముక్తాదేవి స్వరూప్ని దగ్గరికి తీసుకుని డైనింగ్ టేబుల్ వైపుకి వెళ్ళింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డైనింగ్కి కూర్చున్నారు. ముక్తాదేవి అందరినీ ఉద్దేశిస్తూ, మీకు స్వప్నలోక్ మీడియా గురించి తెలిసే ఉంటుంది. వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ మీడియా కంపెనీ. ఏ కంపెనీతో కొలాబరేట్ అవ్వడానికి చాలా నెలలుగా ప్రయత్నం చేస్తున్నాం, కానీ అవ్వలేకపోయాం. కానీ అది మన చేతికి ఖచ్చితంగా వస్తుంది అన్నది కన్నింగా. సాగర్ మనస్సులో నవ్వుకున్నాడు. స్వరూప్ ఉండబట్టలేక, ఎలా నానమ్మా అన్నాడు. నా ఇన్ఫార్మర్లు చెప్పారు, ఎవరో కొత్త సీఈఓ రాబోతున్నాడంట. మీ ఏజ్ గ్రూప్ ఉండవచ్చు, యంగ్ అండ్ డైనమిక్ అని చెప్పారు. మనం అతన్ని మచ్చిక చేసుకుంటే ఆ మీడియాతో మన కొలాబరేట్ ఈజీ అవుతుంది. అతన్ని మన కంట్రోల్లోకి లాగితే మన కంపెనీ స్థాయి పెరుగుతుంది అన్నది సంతోషంగా. అది విన్న సాగర్ మనస్సులో, వీళ్ళంతా ఫ్లడ్ లైట్లు వేసిన గ్రౌండ్లో దోబూచులాట ఆడుతున్నారు అనుకున్నాడు. తానే కొత్త సీఈఓ అనే విషయం ఇక్కడ ఎవరికీ తెలియదు అని కూడా తెలుసు సాగర్కి. ముక్తాదేవి కంటిన్యూ చేస్తూ, స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడటానికి ఎవరు వెళ్తారు అంటూ ఆమె చెయ్యి స్వరూప్ దగ్గర ఆగింది. స్వరూప్, నువ్వే డీల్ సెట్ చేయాలి అన్నది. స్వప్నలోక్ మీడియా సీఈఓ సాగర్ అని వీళ్ళకి తెలుస్తుందా? స్వరూప్ సాగర్ విశ్వరూపాన్ని తట్టుకోగలడా? తన అల్లుడి ఐశ్వర్యం చూస్తే శైలజ రియాక్షన్ ఎలా ఉంటుంది? తన ముందే స్వప్నలోక్ మీడియా సీఈఓని మస్కా కొట్టాలి అని మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూప్లని చూసి తనలో తానే నవ్వుకున్నాడు సాగర్. ముక్తాదేవి కమాండింగ్ గా స్వరూప్తో, ఇదే మనకి చివరి అవకాశం, సాగర్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. స్వరూప్ కాన్ఫిడెన్స్ గా, గ్రానీ ట్రస్ట్ మీ, రేపు ఈ టైంకి గుడ్ న్యూస్ వినకపోతే పేరు మార్చుకుంటా అన్నాడు. ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల ప్రయత్నించడం, మాట్లాడలేకపోవడం చూసిన సాగర్, అఖిల ఏమైంది అన్నట్టు కనుబొమలతో సైగ చేశాడు. ఏమీ లేదన్నట్టు తను కూడా తల అడ్డంగా ఊపింది. ఫంక్షన్ అయిపోవడంతో అందరూ వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న సాగర్, అఖిలలని చూస్తూ, ఈ రోజు ఫంక్షన్ లో అందరి కుటుంబాలు సంతోషంగా ఉన్నారు. నా కూతురికి ఈ సాగర్ని తెచ్చి ఎందుకు పెళ్లి చేశాడో మా ఆయన నాకు చెప్పలేదు. ఆయనేమో బిజినెస్ అని అమెరికా వెళ్లిపోయాడు. ఈ రోజు ఆ ముక్తాదేవి నీ వారసుడి ఏడి అని అడుగుతుందేమో అని ఎంత భయపడ్డాను అనుకుని, ఈ సాగర్ కూడా తన కుటుంబం గురించి ఎప్పుడూ చెప్పలేదు. నేనే చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఈ సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అని ఇంటి లోపలికి వెళ్ళింది. సాగర్ అఖిల వైపు చూస్తూ, స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓని కలవడానికి, ఇంకా ముక్తా గ్రూప్ కి సబ్ కంపెనీగా ఉన్న నీ కంపెనీకి ఇన్వెస్టర్స్ దొరుకుతారు. దాని ద్వారా అఖిల కంపెనీ డెవలప్ అవుతుంది అనేది నీ మనస్సులోని మాట, అవునా? స్వరూప్ ఆ పనిని పూర్తి చేస్తాడని అనుకుంటున్నావా అని సాగర్ అనడంతో అఖిల ఆశ్చర్యపోయింది. నీకెలా ఇవన్నీ అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది. నీ మొగుడిని నాకుగాక ఇంకెవరికి అన్నట్టు రొమాంటిక్ గా కాలర్ ఎగరేశాడు. అయినా అఖిల కొంచెం నిర్వేదంగా ఉండడం గమనించి, అఖిల, రేపు స్వరూప్ కన్నా ముందే నీవు స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓని కలుస్తావు చూడు అనగానే అఖిల సాగర్ వైపు తిరిగి, ఇంట్లో ఉండి ఉండి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నావా ఏంటి అంది సరదాగా. పెళ్ళాం మనస్సు తెలుసుకోవడానికి మొగుడికి ప్రేముంటే చాలు. ఆ ప్రేమ నీ మనస్సులో కలిగినప్పుడు నీకు అర్థమవుతుందిలే అంటూ తన గదికి వెళ్లిపోయాడు సాగర్. రోజురోజుకి సాగర్కి తెలియకుండానే తాను దగ్గరైపోతున్నా అని అఖిలకి అర్థమైంది. కొన్ని క్షణాలలో సాగర్కి మైండ్ పోయే విషయం ఒకటి జరగబోతోంది అని తెలియక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. సాగర్, సాగర్ అని శైలజ గొంతు వినిపించడంతో మొదటిసారి ఆమె గొంతులోని మర్యాద గమనించాడు సాగర్. తన గదిలోంచి బయటకి వచ్చాడు. మీ మావయ్య వారసుడి కోసం ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది పెళ్ళై, కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా అన్నట్టు మాట్లాడారు. మీ అమ్మా నాన్నలని పిలిపించు, మాట్లాడాలి అని చెప్పి సాగర్ సమాధానం వినకుండానే వెళ్లిపోయింది. తన అత్తలో ఏదో ఒక స్పష్టమైన మార్పు వచ్చినట్టు అనిపించింది సాగర్కి. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. మర్నాడు ఉదయం అఖిల తొందరగా రెడీ అయి ఆఫీస్కి వెళ్లిపోయింది. రాత్రి లేట్గా పడుకోవడంతో సాగర్ లేటుగా నిద్రలేచి కిచెన్లోకి వెళ్లి తాను రోజు చేస్తున్నట్లుగానే వంట పని చేయసాగాడు. సాగర్ ఫోన్ రింగ్ అయింది. చూస్తే వైభవ్ కాల్ లిఫ్ట్ చేశాడు.
నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని పూర్తి చేశాను. నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయడం, స్వప్నలోక్ మీడియా కంపెనీని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడమే మిగిలిపోయింది. నేను డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను. నువ్వు త్వరగా వచ్చేయి, నేను ఏర్పాట్లు పూర్తి చేసేస్తాను. నీకు పీడిఎఫ్ లో డాక్యుమెంట్స్ పంపాను అని ఫోన్ పెట్టేశాడు వైభవ్. సాగర్ తన లాయర్ కి ఆ పీడిఎఫ్ పంపి చెక్ దిస్ అండ్ రిప్లై ఇమీడియట్లీ అని మెసేజ్ పెట్టాడు. కాఫీ కేఫ్ లో సాగర్, వైభవ్ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వైభవ్ సాగర్ ని ఉద్దేశిస్తూ, సాగర్ ఒకసారి చెక్ చేసుకుని సంతకం పెట్టు అన్నాడు. పక్కనే టేబుల్ మీద మై లాయర్ అన్న పేరుతో మెసేజ్ వచ్చింది సాగర్ కి. వైభవ్ ముందే ఓపెన్ చేశాడు మెసేజ్. అందులో ఆల్ క్లియర్ అని మెసేజ్ ఉంది. అది చూసిన వైభవ్ కి అర్థమైంది సాగర్ తమని ఎవరిని సాగర్ నమ్మడం లేదు అని. సాగర్ సంతకం పెట్టాడు. సాగర్ నీలో చాలా మార్పు వచ్చింది అన్నట్టు వన్ సైడ్ చిరునవ్వు నవ్వాడు వైభవ్. దానికి సాగర్ తన కోటుని కాన్ఫిడెన్స్ గా ముందుకు లాగి జీవితం చాలా నేర్పించింది అన్నట్టు జరిగి కూర్చుని సంతకం పెట్టి పెన్ క్యాప్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ వైభవ్ వైపు జరిపాడు. సాగర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ వైభవ్, సాగర్ మనం ఫ్యామిలీ అని మర్చిపోకు అన్నాడు. సాగర్ నిర్వేదంగా చిరునవ్వు అని నవ్వుతూ, నేను మీకు డబ్బులు ఇచ్చాను, మీరు నాకు స్వప్నలోక్ మీడియా అని అన్నారు అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. వైభవ్ నిట్టూరుస్తూ, కంపెనీలో ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేయి. ఇంకో విషయం, కంపెనీ గురించి పూర్తి అవగాహన ఉన్న జాస్మిన్ అనే నా పిఏ నీకు అన్ని వివరంగా చెప్తుంది అని చెప్పి ఈ విషయం నాన్నకి వెంటనే చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. సాగర్ కూడా థ్యాంక్ యూ అని చెప్పి ఆఫీస్ కి బయలుదేరాడు. అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా బిల్డింగ్ ముందు ఆగింది. 5 అంతస్తుల బిల్డింగ్. స్వప్నలోక్ మీడియాతో టైప్ అయిన వ్యక్తుల సిటీలోనే ఖరీదైన కార్లు పార్క్ చేసి ఉన్నాయి. స్కూటర్ వైపు చూసి ఒక చిన్న స్మైల్ వచ్చింది అతని ముఖంలో. గత 3 సంవత్సరాల సాగర్ అజ్ఞాత జీవితం అతన్ని స్థితప్రజ్ఞతతో ఉండేలా తీర్చిదిద్దింది. సాగర్ కి ఇప్పుడు గంజి తెలుసు, బెంజి తెలుసు. అలా ఆ బిల్డింగ్ కాంప్లెక్స్ లోకి వస్తున్న సాగర్ స్కూటర్ ని ఒక ఎర్రటి ఫెరారీ కారు వచ్చి గుద్దింది. ఆ కారుతో గుద్దింది స్వరూప లేక రానానా? సాగర్ని ఎవరైనా వెంటాడుతున్నారా? సాగర్ తీసుకోబోతున్న సాహసోపేత నిర్ణయాలు ఏమిటి? వీటన్నిటికీ సమాధానం కావాలంటే వినండి పాకెట్ ఎఫ్ఎం. అలా ఆ బిల్డింగ్ కాంప్లెక్స్ లోకి వస్తున్న సాగర్ స్కూటర్ ని ఒక ఎర్రటి ఫెరారీ కారు వచ్చి గుద్దింది. ఆ కారులోంచి దిగిన ఒక అందమైన అమ్మాయి దిగి, యూ ఇడియట్, కళ్ళు కనిపించడం లేదా అని పొగరుగా అన్నది. సాగర్ తనని గుర్తుపడుతూ, ఏ రేష్మా నువ్వేంటి ఇక్కడ అన్నాడు. దానికి ఆమె, ఏయ్ నా పేరు నీకెలా తెలుసు అన్నది. సాగర్ కంటిన్యూ చేస్తూ, రేష్మా నేను సాగర్ని, నీ క్లాస్మేట్, మర్చిపోయావా అన్నాడు. అప్పుడు రేష్మా సాగర్ని పొగరుగా కిందికి మీదకి చూస్తూ, ఓ నీ పేరు సాగర్ కదా, అయినా నువ్వేంటి ఇక్కడ, నీలాంటోళ్ళు ఇక్కడ అని స్కూటర్ ని సాగర్ని నీచంగా చూస్తూ చెప్పింది. అప్పుడే కారులోంచి రేష్మా డ్రైవర్ దిగి, మేడం కారుకు స్క్రాచ్లు పడ్డాయి అనగానే రేష్మా కోపంతో, ఛీ నీ డొక్కు స్కూటర్ వల్ల నా ₹1 కోటి కారు పాడైంది అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపులు విని అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్ వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి మేడం ఇంత కోపంగా ఉన్నారు, మీరు ఈ మధ్య కదా స్వప్నలోక్ మీడియాతో టైప్ అయ్యారు కదా అని కారు స్క్రాచ్ చూసి, అరేరే కారు బాగా డ్యామేజ్ అయినట్టుందే అని సాగర్ వైపు తిరిగి సాగర్ని ఎగాదిగా చూస్తూ, రేయ్ ఎవర్రా నువ్వు, ఓహో కొత్త సెక్యూరిటీ గార్డ్వా? సాగర్ సైలెంట్ గా చూస్తూ నిలబడ్డాడు. రేయ్ చెప్పరా, దొంగ కోళ్లు పట్టే మొహంలా ఉన్నావు అని తన షర్ట్ స్లీవ్స్ ని మడత పెట్టసాగాడు. వాడి వాలకం చూస్తే అర్థం కావడం లేదా, వాచ్మెన్ అని బయటకి తోసేయ్, ఇలాంటి వాచ్మెన్ గాలని పీకే విక్రమ్ అని సాగర్ వైపు తిరిగి, నిన్ను పీకేశారు, బికారి వెళ్లి అడుక్కో లేదంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది అని పొగరుగా అరవసాగింది రేష్మ. సాగర్ తన క్లాస్మేట్ అని తెలిసి కూడా సాగర్ ఈ నడమంత్రపు సిరివచ్చిన వాళ్ళని చిన్నప్పటి నుండి చూసి ఉన్నాడు. అందుకే పెద్దగా రియాక్ట్ కాకుండా చూస్తూ, వాట్ మీకు నన్ను పీకేసే అధికారం లేదే, మందలించవచ్చు కానీ ఉద్యోగం తీసే అధికారం మీకు లేదు కదా అని చాలా కూలుగా సమాధానమిచ్చాడు. స్వప్నలోక్ మీడియా పబ్లిసిటీ జనరల్ మేనేజర్ ఇంకా రేష్మకి ఆంటీ కూడా అయిన శిల్ప ఈ గలాటా విని రిసెప్షన్ లోంచి అక్కడికి వచ్చింది. రేష్మ వాళ్ళ ఆంటీకి కార్ చూపిస్తూ, శిల్ప ఆంటీ చూడండి వీడు కారుని ఏం చేశాడు అని అంది. దానికి శిల్ప రేష్మాని కూల్చేస్తూ సాగర్ వైపు తిరిగి, ఏయ్ నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ రోజు ఇక్కడికి కొత్త బాస్ వస్తున్నారు, నీలాంటి వాళ్ళని చూస్తే మమ్మల్ని తిడతారు అన్నది. ఒక్కసారిగా సాగర్ తన స్వరం పెంచి, ఏంటి వింటున్నానని సొల్లు వేస్తున్నారు ముగ్గురు అన్నాడు. ముగ్గురు ఒక్కసారిగా షాక్ లో ఉండగానే, స్కూటర్ ముందు ఉంటే గుద్దింది కారు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, ముందు నాకు సారీ చెప్పాల్సింది ఆమె అన్నాడు. శిల్ప తిక్కరేగిందాన్లా ఊగిపోతూ, వాట్ ద హెల్ ఏమనుకుంటున్నావురా అని సాగర్ మీదకి దూసుకుపోయింది. అప్పుడే అక్కడికి వచ్చి శిల్పకి అడ్డుగా వచ్చిన జాస్మిన్ ఆగు అన్నట్టు కళ్ళతోనే కొంచెం సీరియస్ గానే చూసింది. ఏంటి జాస్మిన్, వీడేమన్నా మన కొత్త సీఈఓనా, జరుగు అడ్డం అన్నది. జాస్మిన్ అవునన్నట్టు తల ఊపి, అవును ఆయనే మన స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ సాగర్ అగ్నిహోత్రి గారు అని అన్నది.
అక్కడున్న అందరికీ గుండెలు అదిరిపోయాయి. పై ప్రాణాలు పైనే పోయాయి. నుదురు నుండి చెవి పక్కగా చెమట కారడం శిల్పకి తెలుస్తూనే ఉంది. 2 చేతులు జోడించి ప్రాధేయపడుతున్నట్లుగా సార్ నా ఉద్యోగముందా అన్నది జీరాబోయిన గొంతుకతో జాలిగా. సాగర్ ఇవేవీ పట్టించుకోకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయాడు. జాస్మిన్ సాగర్ని అనుసరిస్తూ శిల్పగారు మీరు లోపలికి రండి, ఉందో ఊడిందో చెబుతాను అంటూ వెళ్ళిపోయింది. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ మీడియా కంపెనీ కాబట్టి ఆ ఆఫీసు చూడడానికి ఖరీదైన ఇంటీరియర్స్ తో మోడర్న్ ఇంద్రభవనంలా ఉంది. ఆఫీస్లో అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఉండడం వలన లోపలికి వస్తున్న సాగర్ని అందరూ విష్ చేస్తున్నారు. సాగర్ తన చాంబర్లోకి వెళ్ళిపోయాడు. శిల్ప రేష్మని తీసుకుని సాగర్ దగ్గరికి వచ్చింది. తెలిసి తెలియక మనం తప్పు చేయడం సహజం. మనం మనుషులం, దేవుళ్ళం కాదు కదా. తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది, టాలెంట్ కి కాదు. మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం మీ టాలెంట్ బట్టి ఉంటుంది. పద్ధతిగా నడుచుకోండి, ఇక మీరు వెళ్ళవచ్చు అని చాలా సింపుల్ గా తన మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి అందనంత ఎత్తులో ఉన్నాయని ప్రూవ్ చేస్తూ బుద్ధి చెప్పాడు. ఇంతలో జాస్మిన్ సార్ బయట ముక్తా గ్రూప్ నుండి స్వరూప్ అనే వ్యక్తి వచ్చాను అని చెప్పగానే ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది సాగర్ ముఖంలో. అది జింకని వేటాడే ముందు సింహం ముఖంలో ఉండేది. సాగర్ మెయిన్ డోర్ వైపు చూశాడు. డోర్ సగం తెరుచుకునే ఉంది. అంటే తాను కొంచెం గట్టిగా మాట్లాడితే తన మాటలు బయట కూర్చున్న సాగర్కి స్పష్టంగా వినిపిస్తాయని అర్థమైంది. సార్ మీరు ఓకే అంటే లోపలికి పిలుస్తాను అనగానే ఒక్కసారిగా సాగర్ గట్టిగా అరుస్తూ బుద్ధుందా, అలాంటి బుద్ధి లేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పని పాట లేదనుకున్నావా? అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలి అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి, అంతేగాని బాడీలో కొవ్వు కాదు. ఇదే విషయం వాడితో చెప్పి ముక్తా గ్రూప్ నుండి ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే పంపించమని చెప్పు అన్నాడు. చాంబర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. స్వరూప్ కళ్ళు ఎర్రగా మారిపోయాడు. అవమాన భారంతో బయటకు వెళ్ళిపోయాడు స్వరూప్ ఒక్క మాట మాట్లాడకుండా. ముక్తాదేవి సడన్ గా ఏర్పాటు చేసిన మీటింగ్ కి ముక్తాదేవి ప్యాలెస్ కి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి రౌండ్ టేబుల్ మీటింగ్ కోసం కూర్చుని ఉన్నారు. ఆల్రెడీ స్వరూప్ ముక్తాదేవికి విషయాలు చెప్పి ఉండడంతో ముక్తాదేవి స్వరూప్ తో నీకు తెలివి లేదని అతనేలా అంటాడు, నీతో మాట్లాడకుండానే అనడంతో ఒక్కసారిగా గట్టిగా వచ్చిన నవ్వుని ఆపుకున్న అఖిల మనస్సులో వీడెంత ఎదవనో జస్ట్ చూసి చెప్పాడంటే వాడు ఖచ్చితంగా తెలివైన వాడే అనుకుంది. ఏమో గ్రాని, నాకు తల తీసేసినట్టయింది. నా మొహం కూడా చూడలేదు వాడు. అవమాన భారంతో కళ్ళలో వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అన్నాడు చిన్న పిల్లాడిలా. ఈసారి అఖిలకి జాలేసింది స్వరూప్ మీద. వీడు బిల్డప్ బాబాయ్ పైపైన, లోపల బచ్చాగాడు అనుకుంది. ఇప్పటికైనా ఈ అవకాశం తనకి దక్కితే ఏదైనా అద్భుతం జరగకపోదా అనుకుంది. స్వరూప్ నీకు మతేమన్నా పోయిందా? మనం స్వప్నలోక్ మేడీ కొలాబరేషన్ కోసం ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. అసలే మన మెయిన్ బ్రాంచ్ అయిన అఖిల సొల్యూషన్ చివరి స్టేజ్ లో ఉంది. అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచ్లు పేక మీడలా కూలుతాయి అని జరగబోయేది ప్రెడిక్షన్ లా చెప్పాడు అఖిల ఫస్ట్ అంకుల్. దానికి ముక్తాదేవి అవును, బిజినెస్ లో పగలు ప్రతీకారాలు, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడిప్పుడే జీవితంలో పైకి వస్తున్నాం. ఆవేశం మెదడుని పురుగులా తింటుంది స్వరూప్, ప్రశాంతంగా ఉండటం నేర్చుకో అన్నది. స్వరూప్ తనలో ఉన్న ఉడుకుతనం అణుచుకోలేక పక్కనే ఉన్న అఖిల వైపు చూస్తూ సరే అయితే ఈ పని అఖిల చేస్తుంది, తానే కదా అఖిల సొల్యూషన్ ఏమిటి, తానే సాల్వ్ చేస్తుంది అన్నాడు వెటకారంగా. ముక్తాదేవికి నమ్మకం లేనట్లుగానూ ఇష్టం లేనట్లుగానూ సరే అంటూ తలూపింది. కొన్ని వందల మంది ముందు అనర్గళంగా స్పీచ్లు ఇచ్చే అఖిల ముక్తాదేవికి ఏదో చెప్పాలి అనుకుని మళ్లీ ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోయింది. కానీ అఖిలలో ఏదో సంతోషం. మీటింగ్ అయిపోవడంతో అందరూ వెళ్ళసాగారు. స్వరూప్ వెళ్తూ అఖిలతో నా వల్లే కాలేదంటే నిన్ను కబడ్డీ ఆడతాడు వాడు, పోపో ఏడ్చుకుంటూ వస్తావు రేపు అని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన అఖిల తన గదిలో కూర్చుని రేపు నేనెలా మాట్లాడాలి పరిపరి విధాలా ఆలోచించసాగింది. ఎప్పుడు ఇంటికి రాగానే అఖిల ఏం కావాలి అని నిత్యం వినిపించే తన భర్త గొంతు ఈరోజు వినిపించలేదు. తనిచ్చే కాఫీ లేదు. కనీసం తనతో అయినా షేర్ చేసుకుందాం తన ఫీలింగ్స్ అనుకుంటే ఎక్కడికి పోయాడో అనుకుంది. అప్పుడే రజిత రావడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని రాజీ టైంకి వచ్చావే, నా బుర్ర వేడెక్కిపోతోంది అని కూర్చోమని చెప్పింది. రజిత కూర్చుంటూ మీ అమ్మ చెప్పింది నేను చెప్పా, వదిలేయవే సాగర్ని అని. లేదు లేదు అంటూ నువ్వే ఇంతవరకు లాక్కొచ్చావు, ఏమన్నా అంటే నా డెసిషన్ ఎప్పుడు కరెక్ట్ అంటావు, ఇప్పుడు ఏమైంది ఆ డెసిషన్ అన్నది రజిత. దానికి సమాధానంగా చిన్న చిరునవ్వుతో లేదే నా డెసిషన్ కరెక్టే అని ఈ మధ్య కొన్ని విషయాల్లో ప్రూవ్ అయిందిలే అన్నది. అబ్బో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి పెదవి విరిచింది వెటకారంగా రజిత. అఖిల ఇవేవీ పట్టించుకోకుండా రాజీ నీకు చెప్పాను గుర్తుందా, నా కంపెనీ చివరి దశలో ఉంది, 40 కోట్లు కావాలి ఇమీడియట్ గా అని ఆ డబ్బులు ఇచ్చింది సాగర్ అని చెప్పబోయేంతలో
డోర్ కొట్టిన శబ్దం రావడంతో ఇద్దరూ అటు తిరిగారు. మేడం గారు కాఫీ అంటూ సాగర్ వచ్చాడు. రేపు తాను కలవబోయేది సాగర్ని అనే విషయం అఖిలకి తెలిస్తే ఏమవుతుంది? ముక్తాదేవి ముద్దుల మనవడిని కాదని అఖిలకి ఈ ప్రాజెక్టు ఓకే చేసింది సాగర్ అని, అతనే కొత్త సీఈఓ అని తెలిస్తే ముక్తాదేవి కుటుంబంలో జరిగే అలజడి ఏమిటి? సాగర్ తర్వాత నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? చిన్నగా డోర్ కొట్టి లోపలికి వచ్చిన సాగర్ని ఉద్దేశిస్తూ, ఒకరి రూంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అన్నది రజిత. ఆహా, వేరే వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళకూడదని మీకు తెలియదనుకుంటా అంటూ కాఫీ ఇచ్చాడు అఖిలకి. మరి నాకు అన్న రజితకి కాఫీ ట్రే చేతిలో పెట్టి ఇది నీకు అన్నాడు. ఒక్కసారిగా అఖిల నవ్వింది. రజిత బుంగమూతి పెట్టుకుంది. అఖిల సాగర్ని కొంచెం దగ్గరికి రమ్మని అనగానే రజిత ఏదో విచిత్రం చూసినట్టు చూడసాగింది. అఖిల చాలా తక్కువ టోన్లో సాగర్తో, నువ్వు మొన్న 40 కోట్లు అడ్జస్ట్ చేశావు కదా, అంత డబ్బు నీకెక్కడిది? మొన్న ఫ్యామిలీ మీట్లో కూడా ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా ఉంది నీ ప్రవర్తన. నాకు చాలా స్ట్రేంజ్ గా ఉంది ఇప్పటికీ అన్నది. ఇదంతా షాకింగ్ గా గమనిస్తున్న అఖిలకి ఏకైక క్లోజ్ ఫ్రెండ్ అయిన రజిత ఆశ్చర్యపోతూ, ఓ ఓ ఓ ఆగండి 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 అని ఆగమన్నట్టు అరచేతిని చూపిస్తూ, మొగుడు పిల్లాలిద్దరూ ప్రాంకులు ఆపండి. 2 ఏళ్లుగా ఒక 3 మల్లెపూలు తేలేదు, ఒక పుట్టినరోజుకి ఒక 1000 రూపాయల గిఫ్ట్ ఇవ్వలేదు, ఇప్పుడు 40 కోట్లు అంటున్నావు? హే అఖిల, ముందు నీ అకౌంట్ చెక్ చేసుకోవే. నాకైతే ఏ కోశాన నమ్మకం లేదు. నిన్ను ఇలాగైనా మస్కా కొట్టొచ్చనుకున్నట్టున్నాడు గురుడు అని ఒక పాఠం చదివినట్టు మాట్లాడి సాగర్ వైపు అనుమానంగా చూడసాగింది. దానికి సాగర్ చిరుకోపంగా అఖిల వైపు తిరిగి, అఖిల, ఈ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు. నీకెప్పుడైనా నేను సరదాకి కూడా అబద్ధం చెప్పలేదు అని అఖిల కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చెప్పాడు. అఖిలకి ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. నిన్నటిదాకా చిల్లర ఖర్చులు కూడా నేనే ఇచ్చేదాన్ని అని ఆమె మనస్సు పరిపరి విధాల పోతుండగా మళ్లీ రజిత పాఠం చదవడం మొదలుపెట్టింది. ఇలాంటి మాటలకి బుట్టలో పడకు అఖిల, ఉండు అంటూ అఖిల ఫోన్ తీసుకుని తానే బ్యాంకుకి ఫోన్ చేసి అఖిల అకౌంట్ నెంబర్ చెప్పి, రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి అఖిలని మాట్లాడుతున్న డీటెయిల్స్ చెప్పండి అని అన్నది రజిత. అవతల నుండి వచ్చిన సమాధానం విని శూన్యంలోకి చూస్తూ, హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అని గట్టిగా అరుస్తూ సోఫాలో కూలబడిపోయింది. ఆ అరుపు విని అక్కడికి వచ్చిన శైలజ, ఏమైంది, పిచ్చి పట్టినట్టు అలా అరుస్తోంది రజిత అంటూ వచ్చింది. రజిత దగ్గరికి వచ్చి, రజిత, ఎందుకే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా ఉండిపోయావు అని రజితని తట్టసాగింది. రజిత సోయిలోకి వస్తూ, ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు తగులుతుంది షాక్ అని మనస్సులో అనుకుంటూ సాగర్ వైపు ఎగాదిగ చూసి అఖిల వైపు చూసి శైలజతో, ఆంటీ, మీ అల్లుడు అద్భుతం చేశాడు, అఖిల అకౌంట్లోకి 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అన్నది. దానికి శైలజ నమ్మలేను అన్నట్లు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని పటాపంచలు చేస్తూ, అయ్యో ఆంటీ, ఇది కల కాదు, నిజం అన్నది. సాగర్ సైలెంట్ గా నిలబడి ఉన్నాడు. అఖిల వైపు తిరిగిన శైలజ, అఖిల, ఏంటి ఇది నిజమేనా? అంత డబ్బు అతని దగ్గర ఎక్కడిదే అన్నది. అఖిల ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా, రాజీ, నువ్వు మా అమ్మ దయచేసి కాసేపు బయటికి వెళ్ళండి, మేం కొంచెం ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి అన్నది. శైలజతో పాటు బయటికి వెళ్తున్న రజిత, ఆంటీ, ఎప్పటికైనా దాని మొగుడు అది ఒక్కటే, మనం మధ్యలో హౌలా అవుతా, నాకు తెలుసా ఆంటీ, నాకు తెలుసు అంటూ అఖిల బెడ్రూమ్లోంచి హాల్లోకి వెళ్ళిపోయారు. దాని మొగుడు అది ఎప్పటికైనా ఒకటే అన్న రజిత మాటలు గుర్తుకు తెచ్చుకుని సాగర్ ముఖంలో ఒక నిశ్చలమైన సన్నని చిరునవ్వు వచ్చింది. ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసిన అఖిల సాగర్ వైపు తిరిగి, సాగర్, తప్పుడు దారిలో వెళ్ళి సంపాదించావా? మా అమ్మ అన్న మాటలకి ఏదైనా చేసేయాలని చేయరానిదేమైనా చేశావా? ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్లో నేనేమైనా అనరాని మాటలన్నందుకు నీ మనసు గాయపడి ఏదో చేయాలని ఏదో చేశావా అన్నది. తన మాటల్లో తన భర్త ఏ తప్పు చేయకుంటే బాగుండు అన్న భావనతో. అఖిల, ట్రస్ట్ మీ, ఎంత సంపాదించానో ఎలా సంపాదించానో నీకిప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా తప్పుడు దారిలో వచ్చిన డబ్బైతే కాదు, నన్ను నమ్ము అన్నాడు. అతని మాటల్లోని నిజాయితీ నచ్చిన అఖిల, నీతో ఈ డబ్బు భార్య హోదాలో తీసుకోవడం లేదు, అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను, వీలైనంత త్వరగా నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, అలా అయితేనే తీసుకుంటాను అన్న తన భార్య అఖిల మాటలకి ఆమె ఆత్మగౌరవానికి ముగ్ధుడైపోయాడు సాగర్. సరే అన్నట్టు తల ఊపి బయటికి వచ్చాడు సాగర్. సాగర్ బయటికి రావడం చూసి శైలజ ఇంకా రజిత అఖిల రూంలోకి వచ్చారు. వస్తూనే, అన్ని డబ్బులు ఎలా వచ్చాయి సాగర్కి అన్నది శైలజ. ఏమో మమ్మల్ని, నాకు తెలియదు అన్నది అఖిల. రజిత శైలజ దిక్కు చూస్తూ, చూసావా ఆంటీ, మొగుడు పిల్లాలు ఒకటే అని నేను చెప్పానా అన్నట్టు సైగ చేసింది. అయోమయంగా శైలజ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది. రజితకి దగ్గరగా వచ్చి, అఖిల, ఏంటి డౌట్? మా ఆయనకి అంత డబ్బు ఇంత సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది అనే కదా, టైం వచ్చినప్పుడు చెబుతా అంటూ ఆట పట్టించింది అఖిల. ఏదేమైనా నువ్వంటే సాగర్కి ప్రేమ గట్టిగా ఉందే, అది ఒప్పుకొని తీరాల్సిందే. ఆ డబ్బులు ఎలా వచ్చాయో నువ్వు చెప్పే టైం వస్తుందో రాదో, కానీ నీ మొగుడికి మాత్రం టైం వచ్చిందే అన్నది రజిత. ఆ మాటలు అఖిల మనస్సుకి హాయినిచ్చాయి.
అఖిల, నువ్వు ఎన్నిసార్లు చిరాకు పడ్డావో కానీ అతను చేతిలో చిల్లి గవ్వ లేకముందు అలానే ఉన్నాడు నీతో. ఇప్పుడు కోట్లు ఇచ్చాడని చెప్పావు, ఇప్పుడు అలానే ఉన్నాడు. అసలు మొగుడు అనేదానికి ఇదే కదా నిర్వచనం. చూద్దాం ఇంకా ఏమేం అద్భుతాలు జరుగుతాయో. సరే గానీ రేపు నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోయే ఇన్వెస్టర్లతో మీటింగ్ అన్నావు, ఆల్ ది బెస్ట్ అని వెళ్ళిపోయింది రజిత. రజిత మాటలకి సంతోషపడ్డ అఖిల మనస్సులో మాత్రం డౌట్స్ ఇంకా ఉన్నాయా? అఖిల స్వప్నలోక్ మీడియాలో ఎదుర్కోబోతున్న ఊహించని సంఘటనలు ఏమిటి? తర్వాత రోజు స్వప్నలోక్ మీడియా ఆఫీస్కి కారులో వెళ్తున్న అఖిల మనస్సులో సీఈఓకి నా ఫ్యూచర్ ఐడియాస్, ఇంకా దాని ద్వారా కంపెనీ గ్రోత్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చెప్పాలి, డీల్ ఎట్టి పరిస్థితుల్లో ఓకే చేయించుకోవాలి అనుకుంటూ పక్కనే రోడ్డుపై ఉన్న శ్రీరాముల వారి గుడికి దండం పెడుతూ శ్రీరామచంద్ర ప్రభు అనుకున్నది మనసులో. స్వప్నలోక్ మీడియా ఆఫీస్ రావడంతో కారు దిగి ఆఫీస్లోకి వెళ్ళింది అఖిల. మొదటిసారి తాను ఈ ఆఫీస్ రావడం గట్టిగా ఊపిరి పీల్చి వదిలి ఆత్మవిశ్వాసంతో రిసెప్షన్ దగ్గరికి వెళ్లి, ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఈజ్ అఖిల, అఖిల సొల్యూషన్స్ కి ఎండీని. ఈరోజు సీఈఓ గారితో నా అపాయింట్మెంట్ ఉంది, నేనొచ్చానని ఇన్ఫార్మ్ చేస్తారా అని అడిగింది. 1 మినిట్ మేడం, మీరు కూర్చోండి అంటూ ఎవరికో ఫోన్ డయల్ చేసింది రిసెప్షనిస్ట్. అఖిల సోఫాలో కూర్చుంది. 2 నిమిషాల తర్వాత జాస్మిన్ కొన్ని పేపర్లు తీసుకుని అఖిల దగ్గరికి వచ్చి కాంట్రాక్ట్ పేపర్స్ అఖిల చేతికి ఇస్తూ, మేడం మీరేనా అఖిల గారు అన్నది. అవును అంటూ ఆ పేపర్లు తీసుకుని చూస్తుండగా, మేడం ఈ కింద సైన్ చేయండి, మీతో కొలాబరేషన్ కి మా సార్ ఒప్పుకున్నారు, మీ విజన్ ఫ్యూచరిస్టిక్ గా ఉంది అని అప్రిషియేట్ చేశారు కూడా అంటూ చిరునవ్వుతో చెప్పింది. అఖిల ఆ పేపర్లు చూసి అగ్రిమెంట్ మీద సంతకం చేసింది. డీల్ ఫైనల్ అయింది. స్వప్నలోక్ భవిష్యత్ అఖిల సొల్యూషన్స్ తో కంటిన్యూ అవుతుందని చెప్పమన్నారు అన్నది. నేను మీ సీఈఓ గారిని కలవచ్చా అన్నది రిక్వెస్ట్ గా. సారీ మేడం, సార్ ఇప్పుడు బిజీ, టైం చూసుకుని ఆయనే మిమ్మల్ని కలుస్తా అన్నారు. అఖిల అక్కడి నుంచి చిరుగర్వంతో బయటికి వచ్చేసింది. ఆ తర్వాత అరగంట కూడా గడవకుండానే అఖిల సొల్యూషన్ తో స్వప్నలోక్ మీడియా కొలాబరేషన్ న్యూస్ బిజినెస్ వర్గాల్లో దావానలంలా వ్యాపించింది. స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ కి ఉదయందులు అయిన చాలా కంపెనీలు ట్రై చేశాయి. అది సరిగ్గా ఇన్వెస్టర్స్ కూడా లేని అఖిల సొల్యూషన్ కి దక్కడం సెన్సేషన్ అండ్ $1 మిలియన్ ప్రశ్నే మరి. ముక్తాదేవి ఈ కొలాబరేషన్ సెలబ్రేట్ చేయడానికి సిటీలో ఉన్న విఐపీలని అందరినీ పిలిచి ఒక పెద్ద హోటల్లో ఒక పార్టీ అరేంజ్ చేసింది. ఆ పార్టీకి బిజినెస్ టైకూన్ అయిన కులకర్ణి పెద్ద కూతురు శ్రావ్య కులకర్ణి కూడా వచ్చింది. ఆమెను చూడగానే స్వరూప్ కి గుండె కొల్లగొట్టినట్టయింది. శ్రావ్య దగ్గరికి వచ్చి, హే బ్యూటిఫుల్, మీ పేరెంట్స్ రాలేదా అన్నాడు. దానికి శ్రావ్య కూల్గా, లేదు స్వరూప్, వాళ్ళు బిజీ ఉండడంతో నన్ను పంపారు అన్నది. పోస్ట్ లో ఓకేలో ఉన్న శ్రావ్య వాళ్ళకి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్, ఇంకా 100 కోట్లలో ఆస్తులు ఉన్నాయి, సొసైటీలో పలుకుబడి ఉన్న కుటుంబం. ఇవన్నీ తెలిసే స్వరూప్ శ్రావ్యతో మర్యాదగా ఉన్నాడు, చెప్పాలంటే అతి వినయంగా ఉన్నాడు. అతి వినయం ధూర్త లక్షణం. ఆ లక్షణాన్ని పునికి పుచ్చుకున్నట్లు ఉంది ఇప్పుడు స్వరూప్ ప్రవర్తన. శ్రావ్య వైపు తిరిగి, శ్రావ్యాజీ మీరేంటి ఇక్కడ కూర్చోవడమేంటి, ఇది ఆర్డినరీ పీపుల్ కోసం, మీలాంటి విఐపీల కోసం కాదు అనగానే దానికి శ్రావ్య, థ్యాంక్ యూ, కానీ నాకిక్కడ బాగానే ఉంది, నో ప్రాబ్లం అన్నది. నో నో నో, మీలాంటి లెజెండ్స్ ఇలా ఉంటే నాలాంటి వాళ్ళు భరించలేరు, రండి అంటూ విఐపీ జోన్లోకి తీసుకుని వెళ్లాడు. అయిష్టంగానే స్వరూప్ వెనకాలే వెళ్ళింది శ్రావ్య. విఐపీ జోన్లో కూర్చున్న సాగర్ని చూసిన స్వరూప్ సాగర్ దగ్గరికి వెళ్లి, ప్రియమైన స్నేహితుడా, నువ్వు గమనించలేదనుకుంటా, ఇది విఐపీలు అంటే మేముండేది, అదిగో అక్కడ కనిపించేది మీది అంటే ఆర్డినరీ, అంటే నీది, వెళ్ళు వెళ్ళు అన్నాడు పొగరుగా. నువ్వే వెళ్ళి అక్కడ కూర్చో, ఈ పిల్లబచ్చ చేష్టలు మానవా అంటూ చాలా కూలుగా చెప్పాడు సాగర్. అది వినగానే స్వరూప్ కోపంగా సాగర్ వైపు వెళ్తుండగా, స్వరూప్ సీట్ కోసమేంటి ఈ పిల్ల చేష్టలు, అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ పక్కన కూర్చోవడానికి ఏమైంది అంటూ శ్రావ్య వైపు చూసి, శ్రావ్యాజీ ఇదరాయే అని తన పక్కకి ఇన్వైట్ చేసి ఆ గొడవని ముగించింది అఖిల. నీ పని తర్వాత చేస్తా అని సాగర్ మాత్రమే వినబడేలా చెప్పి ఆ పక్కన ఖాళీగా ఉన్న సీట్ల దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు స్వరూప్. శ్రావ్య వెళ్లి అఖిల పక్కనే కూర్చుంటూ అఖిల మెడలోని డైమండ్ నెక్లెస్ వైపు కన్నార్పకుండా చూస్తూ, ఇది విక్టోరియా డైమండ్ నెక్లెస్ కదా అనగానే అవునన్నట్టు తలూపింది అఖిల. ఓ మై గాడ్, జ్యువెలరీ బిజినెస్ లో ఉండి కూడా దీన్ని కొనలేకపోయా, మా నాన్నని నేను అడిగినా గానీ తీర్చలేకపోయిన ఏకైక కోరిక ఈ డైమండ్ నెక్లెస్, నువ్వు ఖచ్చితంగా ఇది ఇచ్చిన వారికి చాలా స్పెషల్, ఎవరిచ్చారు మీకిది? తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ రేంజ్ విని అఖిల శరీరం రోమాంచితమైంది. కొంచెం దూరంలో ఉన్న సాగర్ వైపు అనుమానంగా చూస్తూ, యాక్చువల్గా నా ఫ్రెండ్ ఇచ్చాడు, ఇప్పుడే కనుక్కుంటాను, ఒక్క నిమిషం అని ఒక పక్కకి వచ్చింది. ఈ డైమండ్ గురించి విన్నాక ఆ జంబర్ ఐటంగాడు ఇచ్చి ఉంటాడేమో అన్న డౌట్ పోయింది అఖిలకి. అయినా ఒకసారి ఆ రానాని అడిగి చూద్దామనుకుని రానాకి డయల్ చేసింది. చూస్తే ఒక దగ్గర రోడ్డు పక్క ఒక టీ కొట్టు దాహహర్ రానా తన అసిస్టెంట్ శేఖర్ తో, అరే శేఖర్, ఏం జరుగుతోందిరా నా జీవితంలో అనగానే
దానికి బదులుగా శేఖర్, మీరు రోడ్డు మీదకి వచ్చాక చెబుతున్నాను అనుకోకపోతే ఏమిటంటే అండి, కామాతురానం నా భయం నా లజ్జ అంటే ఏమిటన్నట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూశాడు రానా. అంటే కామంతో ఉన్నవాడికి సిగ్గు లజ్జ ఉండవు అని పురాణాల వచనం అన్నాడు. దానికి దీనికి సంబంధం ఏంట్రా అన్నాడు. దానికి శేఖర్ కూలుగా సమాధానం చెబుతూ, మీరు మీ కామదాహంతో ఎవరినో మింగుదామనుకుని ఉంటారు, కానీ అవతలి వాళ్లే ఎవరో మిమ్మల్ని మింగారండి అన్నాడు. ఇదేమీ పట్టించుకొని రానా టీ తాగుతూ ఉండగా అఖిల ఫోన్ రావడంతో కంగారుగానే ఫోన్ ఎత్తాడు. హా అఖిల చెప్పు అన్నాడు. రానాకి ఒక్కసారిగా గతం కళ్ళ ముందు రీల్లా తిరిగింది. ఒక్క నైట్లో తన జీవితం రెడ్ కార్పెట్లోంచి రోడ్ సైడ్ బడ్డీ కొట్టుకి మారింది. రానా మీద ఐటీ రైట్స్ జరిగి ఆస్తులు సీజ్ అవ్వడం, ఇన్వెస్టర్స్ లేక రోడ్డు మీదకి వచ్చేసింది లైఫ్. దీని వెనకాల సాగర్ అడిగిన రెండవ కోరిక ప్రకారం వైభవ్ చేశాడని కనీస స్పృహ లేదు రానాకి. అఖిల లో గొంతుకతో, రానా గారు మీరు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ అని కావాలనే గ్యాప్ ఇచ్చింది మాట్లాడకుండా. రానాకి ఏం అర్థం కాక తెల్లముఖం వేసి కంగారుగా, అఖిల కొత్తది ఎవరికీ దొరకదు అని నీకోసం డూప్లికేట్ కొని ఉంచా, దాని విలువ కూడా లక్షల్లోనే ఉంది అంటాడు. వీడే పెద్ద డూప్లికేట్ గాడు అనుకుని ఎవరిచ్చారనుకుంటూ తన పరిస్థితి చెప్పాల్సి వస్తుందేమో అనుకుని హలో హలో అఖిల అంటూ ఫోన్ సిగ్నల్ లేనట్టుగా కట్ చేశాడు. అఖిల మనస్సులో ఈ నెక్లెస్ ఆ రానా పంపలేదు కాబట్టి మరెవరో అయి ఉంటారు అనుకుని సాగర్ మీద ఒక అనుమానం ఉంది. కానీ అడగడం ఎందుకులే అనుకుని శ్రావ్య దగ్గరికి వచ్చి, యాక్చువల్ గా నాకు బాగా కావాల్సిన ఒక రహస్య వ్యక్తి ఇచ్చాడు, టైం వస్తే తప్ప నేనా విషయం బయటకి చెప్పలేను, ఎక్స్క్యూజ్ మీ అని శ్రావ్య పక్కన కూర్చున్నది. ఇట్స్ ఓకే అఖిల, నో ప్రాబ్లం అన్నది. ఈ డైమండ్ గురించి ఇంతలా విన్న అఖిలకి ఈ ప్రపంచంలో తను మాత్రమే సంథింగ్ స్పెషల్ అనిపించింది. తనని అంత స్పెషల్ గా భావించే ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు అన్న కుతూహలమూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చిన స్వరూప్, శ్రావ్య ఆ ఫేక్ డైమండ్ నెక్లెస్ గురించి అంత టాపిక్ అనవసరం అనగానే ఆశ్చర్యపోతూ శ్రావ్య స్వరూప్ తో, మిస్టర్ స్వరూప్ అది ఒరిజినల్ రేర్ విక్టోరియా డైమండ్, అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నది. దానికి స్వరూప్ ఇంకా నమ్మలేనట్లుగా దాని ప్రైస్ ఎంతుండొచ్చు అన్నాడు. ఆ పక్క నుంచి, నువ్వు నీ గ్రానీ సపోర్ట్ తీసుకుంటే గాని దాన్ని కొనాలన్న ఆలోచన రానంత ప్రైస్ అన్నాడు సాగర్. ఒక్కసారిగా స్వరూప్ కోపం నస్సాలానికి అంటింది. ఏయ్ నిన్ను అంటూ సాగర్ వైపు వెళ్తుంటే అటు వెళ్లిపోయాడు స్వరూప్. అఖిల సాగర్ వైపు తిరిగి కళ్ళతోనే మనకెందుకు వీడితో అన్నట్టు సైగ చేసింది. వీడికి ఇలాగే శాస్తి చేయాలి అన్నట్టు సైగలతోనే చెప్పాడు సాగర్. సాగర్ అఖిల పక్కనే ఉన్న శ్రావ్యని చూసి తనని ఎక్కడో చూశానని అనిపించి గుర్తుకు తెచ్చుకున్నాడు. స్వప్నలోక్ మీడియా కొలాబరేషన్ ఫైల్స్ లో చూశాడు తన ఫోటో. ఈమె కులకర్ణి కూతురు శ్రావ్య కులకర్ణి. సొంతంగా ఎదగాలి అనుకుని తన సొంత యాంటిక్ స్టోర్ నడుపుతూ విజయవంతమైంది సొంతంగా ఈమె. స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ కోసం ఉవ్విల్లూరుతున్న కంపెనీలలో కులకర్ణి కంపెనీ ఒకటి అని సాగర్కి తెలుసు. ఇవన్నీ గుర్తు చేసుకున్న సాగర్ ఆమెని మరింత డీటెయిల్ గా గమనించసాగాడు. శ్రావ్య చేతికి ఉన్న ఉంగరాన్ని గమనించాడు. అది యాంటిక్ ఉంగరమని అర్థమైంది. నిజానికి సాగర్ చిన్నప్పటి నుండే తన తాతని బాగా ఫాలో అయ్యేవాడు. అందుకే చిన్న వయసులోనే అనేక రకాల ఇండస్ట్రీలలో ఉన్న మహామహులతో పరిచయం ఏర్పడింది. అప్పుడే ఇంటర్నేషనల్ యాంటిక్ అప్రైజర్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర 3 సంవత్సరాలు శిష్యరికం చేసి యాంటిక్ పీస్ల గురించి పూర్తి నాలెడ్జ్ సంపాదించుకున్నాడు సాగర్. ఆ అనుభవంతో యాంటిక్ పీస్ ని చూస్తే కనిపెట్టేయగలడు. అందుకే సాగర్ శ్రావ్య చేతికున్న రాజుల కాలం నాటి ఉంగరాన్ని గుర్తుపట్టాడు. ఆ ఉంగరం వైపు అఖిల వైపు చూస్తూ అది అఖిల చేతికి ఉంటే మరింత శోభనిస్తుంది అని అనుకుంటూ ఉండగా, అటెన్షన్ ఎవ్రీబడి, ఈరోజు అఖిల సొల్యూషన్ స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ అయిన సందర్భంగా ఆ మూమెంట్ ని షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముక్తాదేవి మాట్లాడసాగింది అందరినీ ఉద్దేశిస్తూ. స్వరూప్కి ముక్తాదేవి అఖిలని పొగడటం, ఆ మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. అఖిల కమ్ టు ద డయాస్ అన్నది ముక్తాదేవి. అసలు నువ్వు ఈ డీల్ ఎలా సాధించావో వెల్ విషర్స్ కి ఇంకా రిలేటివ్స్ కి అర్థమయ్యేలా చెప్పు అన్నది మైక్ అఖిల చేతికి ఇస్తూ. ఈ రోజు కోసమే కదా అఖిల నువ్వు కలలు కన్నది అంటూ ముందుకు తోసింది శైలజ తన కూతురుని. అఖిల స్టేజ్ మీదకి వచ్చి నిలబడింది. అఖిలకి తెలుసు అంది వచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకోవాలో. గతం నుండి నేర్చుకుని ఏ జాతికి భవిష్యత్తు ఉండదు. మా కంపెనీ గత లోటుపాట్లు ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా ఒక ఫైల్ సబ్మిట్ చేశాను స్వప్నలోక్ మీడియాకి. నేను నా కలలన్నీ నమ్మాను అబ్దుల్ కలాం చెప్పినట్టుగా. ఆ కలలు నా పవర్ పాయింట్లో ఉన్నాయి. అందరూ అఖిల నాలెడ్జ్కి విస్తుపోతూ వింటున్నారు. స్వరూప్కి నిజంగానే మత్తిపోతోంది అఖిల మాటలకి. ఒక విషయం తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. నేను అసలు స్వప్నలోక్ మీడియా సీఈఓని కనీసం కలవలేదు, చూడలేదు. నా ఫైల్ చూసి ఓకే చేశారు. ఇది ఇంకా అతిపెద్ద విజయం అని అన్నది. ఒక్కసారిగా ఆ ప్రాంగణం చప్పట్లతో మ్రోగిపోయింది. అఖిల మాటలు అందరికంటే ఎక్కువగా సాగర్కి ఆనందాన్నిచ్చాయి. అస్సలే చిన్నపిల్లాడి మనస్తత్వం ఉండే స్వరూప్ నీతో ఒక్క మాట మాట్లాడకుండా సైన్ చేశాడా అని నోరు వెళ్ళబెట్టాడు.
అఖిల ముందు రానున్న కొత్త సవాళ్లు ఏంటి? సాగర్ అంటే ఒక రకమైన ద్వేషం నింపుకున్న స్వరూప్కి పుండు మీద కారం చల్లినట్టు అఖిల విజయం అనిపించడం దేనివైపు దారితీస్తుంది? ఇలా వెళ్తున్న సాగర్, అఖిలల జీవితాలు వాళ్ళు కనీసం ఊహించని ఏ మలుపు తీసుకోబోతున్నాయి? స్వప్నలోక్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ ఒక్క మాట మాట్లాడకుండా, కలవకుండా కాంట్రాక్ట్ ఓకే చేశాడా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని గట్టిగా అరిచాడు స్వరూప్. దానికి సమాధానంగా అఖిల, మేబీ ఆయన నేను వెళ్ళకముందే నేను డీల్ చేసిన కాంట్రాక్ట్స్ తెప్పించుకుని చూసి ఉంటారు. ఖచ్చితంగా నా సామర్థ్యం మీద నమ్మకంతోనే ఇచ్చుంటారు అన్నది. దానికి స్వరూప్ వెటకారంగా, అంత గొప్పవి నువ్వేం చేశావో? తనకి నీ కంపెనీ పొజిషన్ తెలిస్తే తనే కాదు ఎవరైనా ఓకే అంటారా అని అవమానిస్తూ తనకి గుచ్చుకునేలాగా అంటాడు. స్వరూప్కి తనని కాదని అఖిలకి ఓకే చెప్పడంతో ఒళ్ళంతా తనపై అసూయ పెంచుకున్నాడు. అఖిల సైలెంట్ అయిపోయింది. ముక్తాదేవి ముందు ఎందుకులే అని మౌనంగా ఉండిపోయింది అఖిల. అసలేం జరిగి ఉంటుందో నేను చెప్తా. ఆ కొత్తగా వచ్చిన సీఈఓకి మూడ్ స్వింగ్స్ దారుణంగా ఉన్నాయనుకుంటా. నేను వెళ్ళినప్పుడు డిస్టర్బ్ మూడ్లో ఉన్నాడు, అందుకే నన్ను వెళ్ళిపోమ్మన్నాడు. నిన్నటి దానికి ఫీల్ అయి ఈ రోజు నీతో మాట్లాడకుండా కాంట్రాక్ట్ మీద సైన్ చేశాడు. ఇది నీ క్రెడిట్ కాదు, నాది. వాడుసే గ్రానీ అని అంటాడు స్వరూప్. ఎప్పుడు స్వరూప్కి సపోర్ట్ చేసే ముక్తాదేవి ఈసారి కూడా యు ఆర్ రైట్ స్వరూప్, ఈ సక్సెస్ లో 90% క్రెడిట్ నీదే అంటుంది. అఖిల తన మాటకి ఎదురు చెప్పకుండా, అయినా ఇందులో తను ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని టేబుల్ దగ్గరికి వచ్చేసింది. రీసెంట్ గా స్వప్నలోక్ మీడియా రేష్మా అనే ఆర్టిస్టుతో సైన్ చేసింది. తనతో ప్యాకేజ్ విషయంలో నెగోషియేట్ చేసి మన కంపెనీకి ప్రాఫిట్ వచ్చే విధంగా ట్రై చేస్తాను అన్నాడు. నువ్వు ఏదైనా చేయగలవు స్వరూప్. ముక్తాదేవి మాటలకు పొంగిపోయి, గైస్ విక్టరీ నాదే, పార్టీ నాదే అని అందరి ముందు గొప్పగా చెప్పి వెయిటర్ని పిలిచాడు. మీ రెస్టారెంట్లోని కాస్ట్లీ వైన్ సర్వ్ చేయి, ఎవరూ డిసప్పాయింట్ అవ్వకూడదు అని వెయిటర్కి ఆర్డర్ వేశాడు స్వరూప్. ఒక్కో వైన్ బాటిల్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది సార్ అని తను చెప్పగానే తన ఈగో దెబ్బతిని పట్టరాని కోపంతో రేట్ గురించి నాకే చెప్తున్నావా, మూసుకొని చెప్పింది చెయ్యి అని కసురుకున్నాడు. ఆ మాటలకు భయపడుతూ వెళ్లిన వెయిటర్ 10 నిమిషాల్లో అందరికీ సప్లై చేశాడు. వైన్ బాటిల్ పైకి లేపి, రేపటి నుండి కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం, ఎంజాయ్ ది పార్టీ అంటూ అనగానే మిగిలిన వాళ్ళు కూడా వైన్ గ్లాస్ పైకి లేపి అతనికి టోస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ స్వరూప్, నీ వల్ల వరల్డ్ కాస్ట్లీ వైన్ టేస్ట్ చేస్తున్నాం అని పార్టీలో ఒక వ్యక్తి అన్న మాటలకు స్వరూప్ ప్రౌడ్ గా ఫీల్ అయి, లెట్స్ ఎంజాయ్ అంటూ అక్కడ ఉన్న సాగర్ వైపు చూశాడు. తన చేతిలో గ్లాస్ కనపడకపోవడంతో, ఈ ఛాన్స్ మళ్ళీ రాదు, ఈ వైన్ కాస్ట్ నీ డొక్కు స్కూటర్ కన్నా ఎక్కువే అని అంటాడు. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళు నవ్వుతారు. పార్టీ మేనర్స్ తెలియదా, ఎవరైనా చెప్పాలా, వెళ్ళి గ్లాస్ తీసుకునిరా అని అంది అఖిల. డ్రింక్ చేయమని చెప్పే భార్యని నిన్నే చూస్తున్నా, థ్యాంక్ యూ డార్లింగ్, కాకపోతే డ్రింక్ చేశాక నిన్నేమైనా చేశానని నా భయం అని రొమాంటిక్ గా అంటాడు. అబ్బా చా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాగర్ నవ్వుకుంటాడు. 2 గంటల పాటు తాగుతూ ఎంజాయ్ చేసిన తర్వాత వెయిటర్ సార్ మీ బిల్ అని ఇవ్వబోతుంటే స్వరూప్ వ్యాలెట్ తీసి కార్డు చూపిస్తూ, ఇదేంటో తెలుసా, మిలీనియర్స్ దగ్గర మాత్రమే ఉండే గోల్డెన్ కార్డ్, నా డబ్బుతో నిన్ను నిలబెట్టి కొనేయగలను, టెగిట్ అంటూ కార్డు వెయిటర్ ముఖంపై విసిరాడు. కార్డు స్వైప్ చేసి మరుక్షణంలో రిటర్న్ ఇస్తూ, సార్ ఇందులో బిల్ పే చేయడానికి సరిపడే మనీ లేదు అని చెప్పాడు వెయిటర్. అందరి ముందు ఆ మాట అనేసరికి తన కాలర్ పట్టుకుని, ఏంట్రా ఏం వాగుతున్నావు అంటాడు కోపంగా. నేను నిజమే చెప్తున్నా సార్, కార్డులో బ్యాలెన్స్ లేదు, మీ బిల్ అమౌంట్ 5 crores సార్ అని భయపడుతూ చెప్పాడు. ఆ మాట వినగానే స్వరూప్ కి మత్తు వదిలిపోయింది. వాట్ 5 crore? మేమేమన్నా బంగారం కరగ తీసుకొని తాగామా, అంత కాస్ట్ ఎందుకైంది అని అడిగాడు. మా కస్టమర్స్ కోసం 100 years కింద తయారైన వైన్ బాటిల్స్ ఉన్నాయని మీకు ముందే చెప్పాను, కాస్ట్లీ వైన్ అని. ఒక్కో బాటిల్ కాస్ట్ 10 lakhs, మీ అందరికీ 50 బాటిల్స్ సర్వే చేశాం, టోటల్ 5 crores సార్ అని అనగానే స్వరూప్ మైండ్ బ్లాక్ అయింది. త్వరగా ఏదో ఒకటి చేసి అందరి ముందు పరువు కాపాడుకోవాలి అని తనని తాను కవర్ చేసుకున్నాడు స్వరూప్. పార్టీలో గద్దించిన గొంతు ఎవరిది? అక్కడ జరగబోయే పరిణామాలు కథని ఏ మలుపు తిప్పబోతున్నాయి? ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని 4 బాడీగార్డ్స్ తో స్వరూప్ వైపు వస్తుంటే అందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. అతని పేరు కేదార్, అనురాగ్ హోటల్స్ కి ఎండి, వయస్సు 36. అతని హూందాతనం చూసి ఎవరైనా భయపడాల్సిందే. తనని చూసి ఈ ఫంక్షన్ లో ఏం డిస్టర్బెన్స్ జరుగుతుందో అని ముక్తాదేవి తన దగ్గరికి వెళ్లి, హలో కేదార్ గారు అని విష్ చేసింది. సారీ కేదార్ గారు, మా మనవడికి డ్రింక్ ఎక్కువై చిన్న గొడవ చేశాడు, వాడిపై కోపం తెచ్చుకోకండి అని ముక్తాదేవి బ్రతిమిలాడుతుంది. కంటి చూపుతో అవతలి వ్యక్తులని కంట్రోల్ చేసే ముక్తాదేవిని అలా చూసి ఆశ్చర్యపోయారు అందరూ. ముక్తాదేవికి తెలుసు కేదార్ ఈ సిటీలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని. అతన్ని చూడగానే సర్వెంట్ కాలర్ పై చెయ్యి తీసేశాడు స్వరూప్.
మీరు సర్వీస్ తీసుకుని బిల్ పే చేసేటప్పుడు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అన్నాడు అనురాగ్ హోటల్స్ మేనేజర్. స్వరూప్కి అక్కడ పరిస్థితి అర్థమై నేనలా అనలేదు, తప్పకుండా పే చేస్తాను అని భయంతో ముక్తాదేవి వైపు చూశాడు. ఆ చూపుకి స్వరూప్ కండిషన్ అర్థమై ముక్తాదేవి రాణి నవ్వుతో కేదార్ వైపు చూస్తూ 10 minutes టైం ఇవ్వండి మిస్టర్ కేదార్, ఐ విల్ పే యూ అని అఖిల దగ్గరికి వచ్చింది ముక్తాదేవి. ఈ కాంట్రాక్ట్ తో ముక్తాదేవి గ్రూప్ టాప్ లెవెల్ కి వెళ్తుంది. ఈ గొడవ బయటికి వెళ్తే స్వప్నలోక్ డీల్ క్యాన్సిల్ అయితే మన కంపెనీతో పాటు అఖిల సొల్యూషన్స్ కి పెద్ద దెబ్బ పడుతుంది మార్కెట్లో. నువ్వు 3 కోట్లు అరేంజ్ చేయి, నేను ₹1 కోటి, మిగిలింది స్వరూప్ దగ్గర ఉన్నదాంతో సెటిల్ చేయొచ్చు అని ఆర్డర్ వేసింది. సిచ్యుయేషన్ తెలిసినా తన మాటకి సమాధానం చెప్పలేకపోయింది. తానే సాగర్ ఇచ్చిన డబ్బుతో కంపెనీని గట్టెక్కిస్తుంది. ఈ టైంలో అంత డబ్బు తనకి తలకు మించిన భారమే అవుతుంది అని ఆలోచనలో ఉన్న అఖిలతో ఈ ఫ్యామిలీ కోసం 3 కోట్లు కూడా ఇవ్వలేవా, ఎందుకంత సంకోచిస్తున్నావు అని కోపంగా అడిగాడు స్వరూప్. ఆ మాటలకి అఖిల తలదించుకుంది. ఇంతలో పార్టీ బిల్ మొత్తం కడతాం అన్న వాయిస్ వినగానే అనుమానంతో తన ఫేస్ ని సాగర్ వైపు తిప్పాడు కేదార్. సాగర్ అటువైపు తిరిగి ఉండడం వల్ల తన ముఖం కనిపించలేదు. ముక్తాదేవి కల్పించుకుని నువ్వు మధ్యలో మాట్లాడి జోకులు వేయకు సాగర్ అని అంటుంది. కేదార్ సాగర్ దగ్గరికి వచ్చి మర్యాదగా మాట్లాడుతూ మీరెవరో తెలుసుకోవచ్చా అంటాడు. కేదార్ వైపు సాగర్ తీరగానే అతన్ని చూసి చెప్పలేనంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. కేదార్ గారు, అతని మాటలకి కోపం తెచ్చుకోకండి. మొత్తం మా ఫ్యామిలీలో ఒక పనికిరాని అల్లుడు. ఏం మాట్లాడాలో ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అని చెప్తుంటే కేదార్ ముక్తాదేవికి ఆపమని సైగ చేసి సాగర్ కళ్ళలోకి ఆనందంగా చూస్తూ మిమ్మల్ని చూసి దాదాపు 7 ఏళ్లయింది, ఎక్కడికి వెళ్ళిపోయారు సార్, ఎలా ఉన్నారు అని అంటాడు కేదార్. ఆనందంతో ఉత్సాహంతో సాగర్ చెయ్యి పట్టుకున్నాడు. ముక్తాదేవినే కేర్ చెయ్యని కేదార్ అలా సాగర్కి మర్యాద ఇస్తూ నమ్మలేకపోయారు అక్కడ ఉన్న వాళ్ళంతా. సాగర్ షేక్ హ్యాండ్ ఇస్తూ తనకే వినిపించేలాగా మన మధ్య జరిగిన విషయాలేమీ మాట్లాడకండి, మీకు తెలిసిన వ్యక్తిలా మాట్లాడండి అని అంటాడు. సాగర్ సార్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని కేదార్ ఏమీ అర్థం కాలేదు. నిజానికి ఆంధ్ర ఏరియాలో కేదార్ ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్. కానీ ఒకసారి తన శత్రువులు తనపై అనుకోకుండా అటాక్ చేసి చంపడానికి ట్రై చేశారు. కానీ ఆ టైంలో అనుకోకుండా సాగర్ తన కాళ్ల మీద నిలబడేలాగా మనీ హెల్ప్ చేస్తాడు. సాగర్ మర్చిపోయిన ఆ విషయాన్ని కేదార్ మర్చిపోలేదు. తను ఇచ్చిన డబ్బుతో పెట్టుబడులు పెట్టి కోట్లు ఆర్జించాడు. ఈ రోజు జరిగిన సంఘటనతో కేదార్కి పట్టరాని సంతోషం కలిగినా సాగర్ హెచ్చరికతో కామ్గా నిలబడిపోయాడు. కేదార్ సాగర్ ముందు గౌరవంగా ఉండడం చూసి అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. కేదార్ గారు, బిల్లెంత అయిందో చెప్తే నేనే పే చేస్తాను అంటాడు సాగర్. ఇది మీ పార్టీ, డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు సార్ అని అంటుంటే అఖిల సాగర్ వైపు నిట్టూర్పుగా చూస్తుంది. సాగర్ కనుసైగతో తన ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాట మారుస్తూ మీరు నా ఫ్రెండ్ కాబట్టి 50% డిస్కౌంట్ ఇస్తున్నాను అని అంటాడు కేదార్. మీరు మా సాగర్ ఫ్రెండా అని ఆశ్చర్యంగా ఫీల్ అయి లేని గౌరవాన్ని సాగర్ పై నటిస్తూ మాకింత పెద్ద డిస్కౌంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది ముక్తాదేవి. కాసేపటి క్రితమే సాగర్ గారిని అనరాని మాటలు అని ఇప్పుడు ప్రేమ వలకపోస్తున్నారు. సాగర్ సార్ కట్టే అమౌంట్ కి మాత్రమే డిస్కౌంట్, మీరు మిగతా డబ్బు కట్టాల్సిందే అని సాగర్ పై ఉన్న ప్రేమని చాటుకుని నిలదీశాడు ముక్తాదేవిని. ఆ మాటలకి నిర్ఘాంతపోయింది. మీరు ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చినా అతను కట్టలేడు, డొక్కు స్కూటర్ వీడు అని చులకనగా అన్నాడు స్వరూప్ తాగిన నిషాలో. అఖిల మాత్రం 40 crores అరేంజ్ చేసిన సాగర్ కి ఈ 1.5 కోటి చిన్న అమౌంట్ అనిపించింది. శైలజ మాత్రం కంగారు పడుతుంది ఈ సిచ్యువేషన్ కి. సాగర్ ఏం చేయబోతున్నాడని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అక్కడి వాళ్ళంతా. సాగర్ నవ్వుతూ తన వ్యాలెట్ తీసి కార్డిచ్చాడు. కార్డుంటే సరిపోతుందా, మనీ ఉండాలిగా, కావలసింది లక్షల్లో కాదు కోట్లు అని వెటకారంగా అన్నాడు స్వరూప్. ఈ మేనేజర్ నాకు చెప్పిందే తనకు చెప్తాడు, అప్పుడు చెప్తా వీడి సంగతి అని మనస్సులోనే అనుకున్నాడు. అందరూ అటువైపే చూస్తున్నారు ఏమి జరుగుతుందా అని. థ్యాంక్ యూ సార్, పేమెంట్ ఈస్ డన్ అని చెప్పాడు మేనేజర్ మర్యాదపూర్వకంగా. ఆ సంఘటనతో అక్కడ ఉన్న వాళ్ళకి మరుక్షణం అసూయ కలిగింది సాగర్ స్టేటస్ చూసి. ఓపిక పట్టలేక అఖిల సాగర్ షట్టులాగి అసలు ఈ డబ్బంతా ఎక్కడ్నుంచి వస్తుంది అని అయోమయంగా అడిగింది. తన పరిస్థితికి నవ్వుకుని కూల్ బేబీ కూల్, నీ మొగుడు కిలాడి కాదు కింగ్ అని త్వరలో తెలుస్తుందిలే, టెన్షన్ పడకుండా అత్తయ్యతో కలిసి ఇంటికి వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్తాడు. ఈ మిడ్ నైట్ లో పనేంటి, చాలా విషయాలు దాస్తున్నావు సాగర్ అని అడుగుతుంది. నా మీద ఇంత కేరేంటి బేబీ, కొంపదీసి మనస్సు మార్చుకుని లవ్ చేయట్లేదు కదా అని కొంటెగా అంటాడు. నా ఊహల్లో నువ్వేమి లేవు, అయినా నువ్వు చందమామ కథల్లో తెల్లని గుర్రం మీద వచ్చే రాకుమారుడివి కాదు కదా అని ముసిముసిగా నవ్వుకుంటూ సమాధానం చెప్పి శైలజతో వెళ్ళిపోయింది. సార్, మీరు ఒప్పుకుంటే కొద్దిసేపు మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. సాగర్ సరే అని తల ఊపుతాడు. తన అంగీకారానికి సంతోషపడి పక్కనే ఉన్న ముక్తాదేవి
స్వరూప్లని చూసి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వీళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి అని తన మేనేజర్కి చెప్పి అక్కడి నుండి సాగర్తో పాటు బయటకు వెళ్లాడు కేదార్. ముక్తాదేవి తన గారాల పట్టిన ఆయన స్వరూప్ మోహన్ చూసి తన చెక్ ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయింది. సాగర్ సమస్యని చిటికలో సాల్వ్ చేయడంతో అఖిల కుటుంబంలో ఆశ్చర్యమే కాకుండా ప్రకంపనలు లేపాయి. ఇవి ఏ వైపుకి దారి తీయబోతున్నాయి? కథలోకి కొత్తగా వచ్చిన ఈ వివిఐపి ఎవరు? అసలు సాగర్ గతమేమిటి? హైవేపై బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు దూసుకు వెళ్తుంది. నేను బిజినెస్ లో కుదురుకున్నా తర్వాత మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నించాను. అందుకోసం మీ ఇంటికి కూడా వెళ్ళాను. కానీ అప్పటికే ఆ ఇల్లు వదిలేశారని తెలిసింది. అప్పటి నుండి మిమ్మల్ని కలవడానికి చెయ్యని ప్రయత్నం లేదు అంటూ కారు డ్రైవ్ చేస్తున్నాడు కేదార్. ఆ మాటలకి చిన్నగా నవ్వి ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ, అవును, నేను ఇల్లు వదిలి 3 ఏళ్లయింది. మరి నీ సంగతేంటి? పూర్తిగా ఇక్కడికి షిఫ్ట్ అయ్యావా అని అడిగాడు. అవును సార్, పక్క రాష్ట్రంలో కూడా మన బ్రాంచెస్ ఉన్నా అటు ఇటు తిరుగుతూ మేనేజ్ చేస్తున్నా. నేను చేసిన హెల్ప్కి నువ్వు ఈ పొజిషన్లో ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అని అప్రిషియేట్ చేస్తూ అంటాడు సాగర్. ఆ రోజు మీ హెల్ప్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు. మీకు ఏ అవసరం వచ్చినా ఒక చిన్న మాట చెప్పండి సార్, నేను చూసుకుంటాను అని కృతజ్ఞతతో చెప్పాడు కేదార్. చిన్నగా నవ్విన సాగర్, మనం ఇప్పుడు ఈ నైట్లో లాంగ్ రైడ్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నాం అంటాడు. మీకు మేనక గుర్తుందా సార్? తను కూడా నాలాగా మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ రన్ చేస్తుంది. 2 years క్రితం అనుకోకుండా కలిసా. మాటల మధ్యలో తను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటుందని చెప్పింది. తనకి మెసేజ్ చేశాను. ఆమె కూడా మిమ్మల్ని కలవాలని సంబరపడిపోతుంది అని చెప్పాడు. మేనక పేరు చెప్పగానే గతంలోకి వెళ్లాడు సాగర్. అసలు ఆమె ఇంత ఎత్తుకు ఎదుగుతుందని తను ఊహించలేదు. తన కంపెనీ బ్యూటీ ప్రొడక్ట్స్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కానీ దాని ఓనర్ తనకి తెలిసిన మేనక అని అనుకోలేదు. తనతో ఉన్న మెమొరీని గుర్తుకు చేసుకున్నాడు సాగర్. కొన్ని రోజుల క్రితం సాగర్ పబ్కి వెళ్లి డ్రింక్ ఎంజాయ్ చేస్తాడు. మత్తులో ఉన్న సాగర్ బిల్ పే చేసి కార్డుని అక్కడే మర్చిపోయి వెళ్లిపోతాడు. అది గమనించిన అక్కడే పనిచేసే మేనక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. కానీ సాగర్ కార్ మూవ్ అవ్వడంతో ఎలాగైనా తనకి కార్డు ఇవ్వాలని పట్టుదలతో పరిగెత్తింది మేనక. కొద్ది దూరం వెళ్ళాక సిగ్నల్ దగ్గర ఆగింది సాగర్ కార్. అదే అదునుగా ఆయాసపడుతూ వెళ్లి సాగర్ కి తిరిగి తన వ్యాలెట్ ఇచ్చింది. ఆ రోజు మేనక మనస్సు తెలుసుకున్నాడు సాగర్. తను సొంత బిజినెస్ ని స్టార్ట్ చేయాలని తెలుసుకుని డబ్బులు అరేంజ్ చేశాడు. కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు సాగర్. కానీ ఈ రోజు చేసిన హెల్ప్ మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ గా మారిందని ఇప్పుడే తెలిసింది. సాగర్ ఆలోచనలో ఉండగానే కార్ వెళ్లి మేనకా ఇంటి ముందు ఆగింది. కేదార్, ఇంత మిడ్ నైట్ లో తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం? మరోసారి కలుద్దాం. ఈ మూమెంట్ కోసం తను ఎప్పటి నుండో వెయిట్ చేస్తుంది. తన నిద్ర పాడవుతుందని నేను అనుకోను. వెళ్దాం పదండి అని కారు డోర్ ఓపెన్ చేశాడు కేదార్. హాల్ లోపలికి వెళ్ళగానే గ్రీక్ స్టిర్ ఇంటీరియర్ తో డెకరేట్ చేసిన హాల్ స్వాగతం పలికింది. కాస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ తో హాల్ మొత్తం డెకరేట్ చేసి ఉంది. అక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న సర్వెంట్, మీరు కూర్చోండి సార్, మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని పరుగులాంటి నడకతో ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్ళాడు. డెకరేట్ చేసిన ప్రొడక్ట్స్ ని చూస్తున్న సాగర్ తో, అఖిల మేడం ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవచ్చు అని చెప్తుంటే, ఈ కంపెనీ మొత్తం మీదే, ఎవరు సార్ మిమ్మల్ని ఆపేది అంటూ అట్రాక్టివ్ గొంతు వినిపించింది. అటువైపు చూశారు ఇద్దరు. బ్యూటీకి పెట్టింది పేరుగా అందంగా రెడీ అయి టైట్ ఫిట్ జీన్స్, టీషర్ట్, లూజ్ హెయిర్స్ తో మెట్లు దిగుతూ ఉంటే ఒక అప్సరసలాగా అనిపించింది. తనని చూసి అప్పుడు తన కలిసిన మేనకకి ఇప్పుడు చూస్తున్న మేనకకి చాలా తేడా ఉందని అనుకున్నాడు సాగర్. ఆతృతగా సాగర్ దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నారు సార్? ఈ మూమెంట్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. ఈ రోజు కేదార్ వల్ల అది సాధ్యమైంది అంటుంది మేనక. నిన్ను కేదార్ని ఈ స్టేజ్ లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అంటాడు కేదార్. ఆల్రెడీ ప్లాన్ చేశాను. వెళ్దామా సార్? ఈ మిడ్ నైట్ లో ఎక్కడికి వెళ్తాం? ఇంకో 3 hours లో గుడ్ మార్నింగ్ అని సాగర్ అంటుంటే, టైం గురించి వదిలేయండి సార్, మీరు మాతో ఉంటే టైం చూసుకోవాల్సిన పని లేదు, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసింది మేనక. తన మాట కాదనలేక కార్ రైడ్ చేస్తూ అరగంటలో ఒక బారు ముందుకు వెళ్లారు. మేనక వాళ్ళని లగ్జరీ హాల్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోయిన సాగర్, రాజేష్, నవీన్, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. వీళ్ళిద్దరూ స్పెషల్ ఫోర్స్ లో పనిచేసిన కొలీగ్స్. ఫోర్స్ నుంచి వచ్చిన తర్వాత సాగర్ దగ్గర పనిచేశారు. వారిలో రాజేష్ అతని మార్షల్ ఆర్ట్స్ నేర్పే కోచ్ గా పనిచేస్తే, నవీన్ అతని పర్సనల్ బాడీగార్డ్ గా పనిచేశాడు. వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితులు బాగోలేని టైంలో చాలా సార్లు హెల్ప్ చేశాడు. అందుకే వాళ్ళకి సాగర్ అంటే గౌరవం. ఇద్దరూ వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు.
మిమ్మల్ని కలుద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎక్కడెక్కడో వెతికాం, కానీ ఇదే ఊరిలో ఉంటారని అస్సలు ఊహించలేదు అని చెప్పాడు నవ్వి. మనమిలా బార్లో కలవాలని రాసిపెట్టి ఉంటే బయటెందుకు కలుస్తాను అని నవ్వుతూ అన్నాడు సాగర్. అందరూ నవ్వారు ఆ మాటకి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని అడిగాడు సాగర్. రాజేష్ బాడీగార్డ్స్ సప్లై చేసే కంపెనీ రన్ చేస్తున్నాడు. అందులో యాక్టివ్ గా ఉండే అబ్బాయిలు మాత్రమే కాదు, అందమైన లేడీ బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. అవసరమైతే మీరు తీసుకెళ్లొచ్చు అని సరదాగా అంది మేనక. చూడ్డానికి బాగుంటుంది, కానీ వాళ్ళకి నేను బాడీగార్డ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వారు. మేనక ఇంకా కేదార్ ఇద్దరు కలిసి సాగర్ని లంచ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు. వెయిటర్ ఇద్దరికీ సర్వ్ చేశాక సాగర్ తినబోతుండగా, సార్ ఒక్క నిమిషం అన్న మేనక రెడ్ గుడ్డ కప్పిన మరో ట్రే తీసుకొచ్చి సాగర్ ముందు పెట్టింది. అర్థం కానట్టుగా సాగర్ కేదార్ వైపు చూసి ట్రేపై ఉన్న గుడ్డ తీశాడు. అందులో ఒక చిన్న బాక్స్ పెట్టి ఉంది. సార్, 4 ఏళ్ల క్రితం నేను సంపాదించిన అద్భుతమైన నిధి ఇది, అది మీకోసమే అని చెప్పాడు కేదార్. ఆ గిఫ్ట్ చూడకుండా దాన్ని తన వైపు నెట్టి, వద్దు కేదార్, నాకు నచ్చిన గిఫ్ట్ రాత్రే ఇచ్చారు కదా అని అన్నాడు. లేదు సార్, దీన్ని మీకు మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అని నచ్చజెప్తుంటే కేదార్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేశాడు. మరుక్షణంలో ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోయాయి. కాల్ కట్ చేసి, సారీ సార్, మీతో లంచ్ చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించాలి. ఈ గిఫ్ట్ మాత్రం మీరే తీసుకోవాలి. ఇందులో ఒక టాబ్లెట్ ఉంది. ఈ మధ్య మీరు వీక్గా కనిపిస్తున్నారు, అది మీరు తప్పకుండా తీసుకోవాలి అంటాడు. సరే, నేను తీసుకుంటాను. అర్జెంట్ పని అంటున్నావు, నువ్వెళ్ళు, మళ్ళీ మనం కలిసి భోజనం చేద్దాం అంటాడు సాగర్. ఆ మాటకి సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కేదార్. లంచ్ అయ్యాక ఆఫీస్లో పని లేకపోవడంతో ఇంటికి వెళ్ళాడు సాగర్. ఆ బాక్స్ గుర్తుకు వచ్చి అది ఓపెన్ చేశాడు. ఒక ఘాటైన స్మెల్ అతని ముక్కుకు తాకినా 2 నిమిషాల్లో బాడీ తేలిక మారిన ఫీలింగ్ కూడా వచ్చింది. ఆ బాక్స్ మధ్యలో చాక్లెట్ ర్యాపర్లో ఉన్న ఒక టాబ్లెట్ కనిపించింది. అది చూడగానే కేదార్ దీని 4 ఏళ్లుగా దాచిన విషయం గుర్తుకొచ్చి, ఎక్స్పైర్ అయి ఉంటుంది, అసలే వీక్గా ఉన్నాడని చెప్పాడు. ఎందుకొచ్చిన తలనొప్పి అని టాబ్లెట్ అందులోనే ఉంచి బెడ్ పక్కన పెట్టుకుని పడుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఇది వేసుకోకపోతే కేదార్ని నేను అవమానించినట్టు అవుతుందని లేచి టాబ్లెట్ వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. కానీ 2 నిమిషాల్లోనే అతని పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి స్టార్ట్ అయి అనీజీగా ఫీల్ అవుతూ మరుక్షణంలోనే స్పృహ కోల్పోయాడు. సాగర్ లేచేసరికి సాయంత్రమైంది. అప్పటికి ఆ గదిలో బ్యాడ్ స్మెల్ వస్తుండటంతో ముక్కు మూసుకుని లేచి నిల్చున్నాడు. ఎందుకో ఆ స్మెల్ తన నుండే వస్తుంది అని గమనించి తనను తను చూసుకున్నాడు. అప్పటికి అతను శరీరం ఎల్లో కలర్లో ఉన్న జిగట ద్రవంతో నిండిపోయింది. సాగర్ ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్ వల్ల ఏం జరుగుతుంది? అజ్ఞాతంలో ఉన్న సాగర్ ఇంత శక్తివంతమైన వ్యక్తి అని తెలిస్తే సాగర్ చుట్టూ ఉన్న మనుషులు తట్టుకోగలరా? అఖిలనే భార్యగా పెళ్లి చేసుకుంటాను అని అంటున్న రాణా శబదం నెరవేరుతుందా? అఖిల కుటుంబాన్ని అవమానించడంతో, అవమాన భారంతో సాగర్ తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి? సాగర్ అఖిల చెయ్యి వదిలేస్తే అఖిల జీవితం ఏ మలుపులు తీసుకుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.